శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, బేబీ ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఎరుక ఎప్పుడు ఎలా వస్తుంది, ఆ ఎరుక పర్టిక్యులర్ బేబీ బాడీ టు బాడీ ఉన్నంత వరకు ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? ఎరుక ఇన్ఫినైట్, బాడీ మైండ్ ఎర్ ఫినైట్. ఈ ఇంటర్లింక్ అర్థమవటం లేదు. ఎరుక, మైండ్ అండ్ బాడీ ఇంటర్ కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. దయించి ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు తెలుగులో అడగండి. ఈ ఇంగ్లీష్ అక్షరాలు కొంచెం టైప్ చేసి చదువుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది ఇంగ్లీష్లోనే టైప్ చేస్తున్నారు. సరే, ఏదైనా వీరు అడిగింది ఏంటంటే, బేబీ ఫామ్ అయ్యే ప్రాసెస్లో, అంటే తల్లి గర్భంలో బిడ్డ తయారయ్యే ప్రాసెస్లో ఎరుక ఎప్పుడు ఎలా వస్తుంది? ఆ ఎరుక పర్టిక్యులర్గా బేబీ బాడీ టు బాడీ ఉన్నంత వరకు ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? అంటే బాడీ టు బాడీ అనేది నాకే అర్థం కాలేదు వారు అడిగింది. ఆ ఎరుక పర్టిక్యులర్ బేబీ బాడీ టు బాడీ ఉన్నంత వరకు ఎలా కనెక్ట్ అయి ఉంటున్నది? ఎరుక అనేది అనంతము, శరీరం అనేది పరిమితి. ఈ ఇంటర్లింక్ నాకు అర్థం అవటం లేదు. ఎరుక, మైండ్, బాడీ ఇంటర్ కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ దీన్ని ఎరుక అనే కంటే మనకు బాగా అర్థం అవ్వాలంటే, ఎరుక అనేది కూడా కరెక్టే అనుకోండి, బాడీ మైండ్ సోల్ ఇది ఉంది. బాడీ మైండ్ సోల్. అయితే తల్లి మాతృగర్భంలో బిడ్డ తయారయ్యేటప్పుడు అనే ప్రాసెస్, అది మనకు అనవసరమైన ప్రాసెస్. అంటే నిరూపణ లేని సత్యం అంటారు కొన్నిటి. డాక్టర్లు కూడా చెప్పొచ్చు, దాని మీద గ్రంథాలు ఉన్నాయి. గర్భోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. అనేక విషయాలు ఉన్నాయి. తెలియక కాదు, విషయం ఏదో ఒకటి చెప్పేయటం వలన ఉపయోగం లేదు అని. ఎందుకంటే అది అనుభవైక వైద్యము కాదు. అలానప్పుడు గర్భంలో ఉన్న శిశువుకి ప్రాణం ప్రవేశిస్తుంది, అప్పుడు ఇది జరుగుతుంది, ఇప్పుడు ఇది జరుగుతుంది అని మనం ఎన్ని చెప్పినా, అసలు గర్భంలోకి శిశువు ఎలా వెళ్ళింది, గర్భములోనికి శిశువు ఎలా వెళ్ళినది, ఈ విషయాన్ని మనం గమనిస్తే, గర్భంలోకి శిశువు ఎలా వెళ్ళిందంటే తండ్రి వీర్యకణంలోంచి వెళ్ళింది. జాగ్రత్తగానండి, తండ్రి యొక్క వీర్యకణములోంచి వెళ్ళింది. తండ్రి వీర్యకణము తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళింది? స్త్రీ పురుషుల ఆకర్షణ వలన, వీళ్ళిద్దరూ శారీరకముగా కలయటం వలన తండ్రిలో నుంచి రిలీజ్ అయినటువంటి వీర్యకణము తల్లి గర్భములోనికి వెళ్ళింది. ఒక చిన్న వీర్యకణం ఒకటి వెళ్ళింది. అయితే ఎరుక అనేది ఉంటే అసలు తండ్రికి ఎరుకుందా నా నుంచి వీర్యకణం తల్లి గర్భంలోకి వెళ్ళిందని? జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. తండ్రికి తెలుసా, ఎరుకున్నదా, నా నుంచి ఒక వీర్యకణము తల్లి గర్భంలో, అంటే నా భార్య గర్భంలోకి వెళ్ళిందని తెలుసా? తండ్రికి తెలియదు. అదొక ఆనందకరమైన క్రీడగా స్త్రీ పురుషులు ఆనందిస్తున్నారు అంతే. సృష్టిలో పెట్టింది అక్కడ ఎరుకు తెలియదు. వాడు వీళ్ళ ఆనందం తెలుసు అంతే, శారీరక ఆనందం. అలాగే తల్లికి నా గర్భంలోనికి ఒక వీర్య కణము, ఒక జీవి ప్రవేశించింది కణం రూపంలో అని తెలిసపోయి తెలీదు. తల్లికి కూడా తెలియదు, తల్లికి తెలియదు. అంటే ఎరుక అక్కడ అసలు లేదు, ఇద్దరికి లేదు, ఎరుకు లేదు. ఇక ఆ కణానికి ఎరుకుందంటే ఉందో లేదో అసలు కణం గురించి మాట్లాడటమే అనవసరం. మనకే ఎరుకు లేదు,
మన పిల్లల గురించిన ఎరుక మనకే లేదు. తర్వాత మన దేహ పరిస్థితులు చెబుతాయి, తల్లికి ఉన్నటువంటి దేహ పరిస్థితులు చెబుతాయి. అమ్మ, నీ దేహంలో మార్పు వచ్చింది, ఒకసారి చూసుకో, నీకేమన్నా బిడ్డ పుట్టే అవకాశం ఉందేమో అంటే చెక్ చేసుకుంటారు. కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, అది శరీరం చెబుతుంది. ఇప్పుడు జ్వరం వస్తే శరీరమే చెప్పుద్ది, వేడెక్కిస్తుంది శరీరాన్ని. అనారోగ్యాలన్నీ శరీరమే చెప్పుద్ది. అలా ఇదొక సిమ్టమ్, శరీరం చెప్పుద్ది. అప్పటి వరకు అసలు ఎరుక లోపల, నా లోపల ఒక జీవి నా గర్భంలోకి వచ్చిందని తల్లికే తెలియదు. కాబట్టి తల్లి లోపల అసలు బిడ్డ ఎదుగుదల ఇదంతా సైన్స్ చెప్పుద్ది. ఇప్పుడు ఆ పాఠం అంతా మీకు అప్పచెప్పేయచ్చు, తెలియకేం కాదు. దీని మీద గర్భోపనిషత్తు అని ఉపనిషత్తులు ఉన్నాయి, గ్రంథాల్లో చెప్పబడింది. కానీ అది నిరూపణ లేని సత్యం. అది తల్లి గర్భంలో జరుగుతుంది. నేను ఏం చెప్పినా మీరు నమ్మేవాళ్ళు అయితే నమ్ముతారు, నమ్మనోళ్ళు అయితే నమ్మరు. ఎందుకంటే అది నిరూపించడం కుదరదు. అక్కడ ఎరుక అనేది పాయింట్ కాదు అసలు. మీరు గమనిస్తే గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చినాక కూడా ఎరుక లేదు. మీరు గర్భంలో ఎరుక మాట దేవుడు ఎరుగు. గర్భంలోంచి బయటకు వచ్చినాక కూడా ఆ బిడ్డకు నేను అన్న ఎరుక లేదు. తనను తాను ఆ బిడ్డ సంరక్షించుకోలేదు. కానీ స్పందనలు ఉన్నాయి. అంటే బిడ్డ బ్రతకడానికి అవసరమైనటువంటి శరీర సహజ స్పందనలు ఉన్నాయి. ఇది ప్రకృతి ఏర్పాటు చేసింది. ఇప్పుడు చూడండి, మనకు మలమూత్ర విసర్జనలు ఉన్నాయి. స్పందన వస్తేనే మలం కానీ మూత్రం కానీ మనం విసర్జించగలం, లేకపోతే విసర్జించలేము. అవి సహజ స్పందనలు. అలాగే ఆకలి అనే స్పందన కలిగితేనే మనం భోజనం చేయగలం. అలాగే శారీరక కోరిక అనే స్పందన కలిగితేనే, ఆ అవయవాల స్పందన జరిగితేనే మనం వెళ్ళి శారీరక కోరికలు అనుభవించగలం, లేకపోతే కుదరదు ఎవరికైనా సరే. అంటే ఇవి ఎందుకు చెబుతున్నానంటే, ఇవన్నీ స్పందనలు. ఈ స్పందనలు మనలో జరిగితేనే మనం ఏదైనా చేయగలం. అంటే అసలు ఈ స్పందన ఎవరు పెట్టారు? మన ప్రమేయంతో జరుగుతుందా? మన ప్రమేయంతో జరగటం లేదు. స్పందన శరీరానికి ఇవ్వబడింది. అలాగే బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకు ఒక శరీర ఆకృతి ఇవ్వబడింది. ఆ ఆకృతిలో ఈ ఎరుక శక్తి, గ్రహణ శక్తి కూడా బిడ్డ పెరుగుదలతో పాటు పెరుగుతూ ఉంటాయి. బిడ్డ పెరుగుదలతో పాటు పెరుగుతున్నాయి. అంటే ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు మన దగ్గర విత్తనం ఉందండి, మామూలుగా విత్తనాలు ఉన్నాయి, అక్కడ పడేసాం అంతే, ఇంక దానికి ఏ స్పందన లేదు. అది నిర్జీవం కింద లెక్క. ఇప్పుడు విత్తనం జడ పదార్థం. అదే విత్తనాన్ని భూమిలో పెట్టి కాస్త నీళ్లు పోసి ఉంచితే అక్కడి నుంచి జడం జీవం అవుతూ ఉంటుంది. ఎందుకంటే భూమి సంయోగం, నీటి సంయోగం, గాలి సంయోగం, వేడి అంటే సూర్య సంయోగము చేత, పంచభూతముల సంయోగము చేత విత్తనం జడం జీవం అవుతూ ఉంటుంది. మరి అప్పటి వరకు ఆ జడ పదార్థం కదా, అందులో ఎరుకుందంటే లేదు. ఇప్పుడు జీవం అవుతుందే, దీనికి ఎరుక శక్తి పెరుగుతుంది. అది ఇప్పుడు జీవిస్తుంది, మొక్క అవుతుంది, పెరుగుతుంది, దానికి అన్ని ఫీలింగ్స్ వస్తాయి. అక్కడి నుంచి కాయలు, పువ్వులు, పళ్ళు ఉత్పత్తి చేస్తుంది. అంటే జడం జీవమైంది. జాగ్రత్తగా ఉండే, విత్తనం జడం జీవమైంది. విత్తన దశలో అది మనకి జడం, కానీ అది ప్రకృతి సంయోగము చేత జీవం అవుతుంది. జీవ పదార్థాలతో సంయోగం చెంది జీవం అవుతుంది. అలానే మీరు ప్రకృతిని చూస్తే భూమి మళ్ళీ జడంగా ఉంటుంది, నీరు జడంగా ఉంటుంది. అదే మనలా చైతన్యంగా మాట్లాడటం, కదలటం, తిరగటం చేయవయ్యి. కానీ అవన్నీ ప్రకృతి శక్తులు. జడము అని మనం భావించుకుంటున్నటువంటి జడశక్తులు అవి కూడా శక్తే. చైతన్యము అంటే కదలిక, అంతే లేదు. శక్తి అంటేనే అసలు కదలిక. చైతన్యము అంటే కదలిక. మనం చైతన్య శక్తులు, ఇవి జడశక్తులు. కానీ శక్తి అంటేనే చైతన్యం. అయితే మనిషి ఆ చైతన్యాన్ని గుర్తించటం లేదు కనుక, రాళ్ళులో, రప్పల్లో, వీటిల్లో మనం చైతన్యాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నాం కనుక, అంటే మన పంచేంద్రియ అమరికకు మనకు అందది కనుక జడములు అని పేరు పెట్టింది మనం. కానీ మొత్తం అంతా విశ్వశక్తే. అది జడములైనా, ఇది చైతన్యములైనా మొత్తం అంతా విశ్వశక్తే. అలాగే ఈ బిడ్డ పుట్టిన కాడి నుంచి బిడ్డ ఎరుక శక్తి, గ్రహణ శక్తి బిడ్డలో పెరగట్లా.
బిడ్డల మామూలుగా ఉంది. అందుకే చూడండి, ఎవరిని గుర్తించలేరు. గుర్తించడానికి కూడా చాలా టైం తీసుకుంటారు. ఇది ఎలా జరుగుతుందంటే, విత్తన దశలో అన్నింటి సంయోగము చేత విత్తనము మొలకెత్తి మొక్కయ్యి పైకెళ్ళి చిగురిస్తూ ఎదుగుతూ ఎలా ఉంటుందో అలా బిడ్డ ఎదుగుదలలో ఇంద్రియాలు సహజంగా స్పందించడం, అవి పనిచేయడం మొదలు పెడతా ఉంటాయి. అది బిడ్డ ఎదుగుదలలో జరుగుతుంది. ఈ మధ్యలో మీకు బిడ్డలోకి ప్రాణం ఎప్పుడు వస్తుంది, ఆ శరీరంలో ఎప్పుడు వస్తుంది, ఈ అవయవాలు ఎప్పుడు తయారవుతాయి కావాలంటే సైన్స్ ఉంటుంది, పుస్తకాలు మొత్తం ఉంటాయి. దానివల్ల మనకు ఉపయోగం లేదండి, అవగాహన అర్థం కాదు. మీరు అడిగిన అవగాహన అర్థం చేసుకోవాలంటే అసలు శక్తి అనేది 5 లక్షణాలు కలిగి ఉంది. అసలు మనం ఇప్పుడు ఆత్మశక్తి అని చెప్పుకుంటున్నామే, ఈ ఆత్మశక్తి అనేది 5 లక్షణాలు కలిగి ఉంది. ఏంటి 5 లక్షణాలు? మొట్టమొదటి లక్షణము సర్వవ్యాపకమైనటువంటి ఆకాశము. అది ఎంత సూక్ష్మమైన శక్తి అంటే మనకు అక్కడ ఏమీ లేదు అని అనిపిస్తుంది అంతే, ఏమీ లేనట్టుగా కనిపిస్తుంది అంతే. అంటే మానవ కంటికి ఇప్పుడు మనకు బ్యాక్టీరియా ఉంది, మనకు కనపడదు. అంత మాత్రం బ్యాక్టీరియా లేకపోవటం ఏం కాదు. బ్యాక్టీరియా జీవులు కోటాను కోట్లు ఉన్నాయి, మన కంటికి కనపడదు. అలా సర్వవ్యాపక ఆకాశ శక్తి దాని మొదటి లక్షణము. దానిలో ఇంకో లక్షణం ఉంది, చలనము. అది సర్వవ్యాపక ఆకాశ శక్తిలో కూడా చలనం ఉంది, కానీ ఆ చలనము మనకు కనపడదు. ఇక్కడ చలనము వాయు రూపంలో స్పర్శగా మనకు తెలుస్తుంది, అంటే కొంచెం ఘనత్వాన్ని పొందింది, అందుకని వాయువు అన్నాం. అది మనకు తాకినప్పుడు తెలుస్తుంది. తాకకపోతే వాయువు కూడా ఉందని మనం అనుకోం. వాయువు వేచకుండా మామూలుగా ఉన్నప్పుడు అది ఆకాశ స్థితి ఇంకా అలా ఉండిపోయింది, మనకు తెలీదు, గుర్తించలేము. అప్పుడు వాయువు ఉందని కూడా చెప్పలేం. అయితే అది కదిలినప్పుడు వాయువు ఉందని చెబుతాం మనం. అలాగే దాని మూడవ లక్షణము వెలుగు, తేజస్సును కలిగి ఉంది. అంటే అది ఉష్ణోగ్రతను కలిగి ఉంది, ఎందుకంటే శక్తి యొక్క లక్షణం అది. దాని నాలుగవ లక్షణము ద్రవస్థితిని పొందింది, అంటే ఒక రూపాన్ని సంతరించుకుంటుంది అది. దాని యొక్క ఐదవ లక్షణము ఆ ద్రవస్థితి ఘనస్థితిని పొందింది, ఘనస్థితిని పొంది భూమిగా ఉంది. ఇవి పంచభూతములు అన్నారు. ఈ పంచభూతములు అనేది శక్తి యొక్క 5 లక్షణములు. అంటే అది అలా మారగలదు, అది అలా అవ్వగలదు. శక్తికి 5 లక్షణములు ఉన్నాయి. ఒక మనిషికి కోపము, దయ, జాలి, కరుణ, ఇలా అనేక గుణాలు ఉన్నట్టుగా శక్తికి 5 లక్షణాలు ఉన్నాయి. ఆ 5 లక్షణాలు ఈ 5. ఈ 5 ఎప్పుడూ శక్తి యొక్క లక్షణాలే. ఈ 5 జరుగుతూ మళ్ళీ 5 ఒకదానితో ఒకటి అన్ని శక్తిలోనే ఉన్నాయి, కలుస్తూ జీవరాశులు ఏర్పడినవి అని చెబుతున్నారు. అందులో మొట్టమొదటిది ఏంటి? సర్వవ్యాపక ఆకాశ శక్తి. అది మొట్టమొదటిది. అది ఎప్పుడు ఇక అలాగే ఉంది, దాని మొదటి లక్షణం. అది చెక్కు చెదరదు. మిగిలిన లక్షణాలన్నీ కదులుతూ సంయోగము చెందుతూ రూపాంతరాలు చెందుతూ ఒకదానితో ఒకటి ఇవన్నీ కలుస్తూ, 5వది కూడా కలుస్తుంది, కానీ అది ప్యూర్గా ఉంటుంది అన్నిట్లో. అంటే ఇప్పుడు బంగారం ఉంది, ఒరిజినల్ బంగారం ఆభరణాలు చేయడానికి కుదరదు. అందుకని ఒరిజినల్ బంగారంలో ఆభరణాలు చేయాలి అంటే అందులో కొంత రాగినో అటువంటి ఇంకొక పదార్థాన్ని కలుపుతారు. కలిపినప్పుడు ఆభరణాలుగా అది మారుతుంది, ఆభరణాలుగా తయారవుతుంది. ఆభరణాలుగా తయారైనటువంటి ఆభరణాల్లో ఏముంది? రాగితో పాటు బంగారం ఉంది. ఆభరణాల్లో కూడా బంగారం ఉంది, కానీ ఆభరణాలకు వేరు వేరు పేరు ఉంటుంది. అదే అందులోంచి రాగిని తీసేసి ఆభరణాలని, బంగారాన్ని వేరు చేస్తే అది ప్యూర్ బంగారం అవుతుంది. అలాగే శక్తి యొక్క మొదటి లక్షణము ప్యూరిటీ, సర్వవ్యాపక ఆకాశ స్థితి. కానీ దాని 2వ లక్షణం, 3వ లక్షణం, 4వ లక్షణం, 5వ లక్షణం అవి ఘనత్వాన్ని పొందగలదు. అది శక్తి యొక్క లక్షణాలు. అవి శక్తిలో ఉన్నాయి. శక్తి ఊరిని జడ పదార్థంలాగా పనికిరాని దానిలాగా లేదు. శక్తి అంటేనే జీవం కదా, దాని లక్షణం అది. అలా అది తన లక్షణాలను వ్యక్తపరుచుకుంటూ అనేకం అవుతూ మళ్ళీ ఇవన్నీ కలుస్తూ సృష్టి ప్రకృతి తయారవుతూ ఉంటుంది. ఎక్కడ తయారవుతుంది? దాని మొదటి లక్షణంలోనే తయారవుతుంది. దానికి భిన్నంగా ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు కోపం వచ్చింది, నాలోనే వచ్చింది. దయ వచ్చింది, నాలోనే వచ్చింది. ప్రేమ వచ్చింది, నాలోనే వచ్చింది. ఈర్ష్య వచ్చింది, నాలోనే వచ్చింది. అసూయ వచ్చింది, నాలోనే వచ్చింది.
ఒక మనిషిలోనే సర్వగుణములు ఉత్పత్తి అవుతున్నాయి. మనిషి మారిపోలే, కానీ ఆ గుణములు వచ్చినప్పుడు ఆయా ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకే మనిషి, మనిషి ఒకడే. ఏ గుణం వచ్చినప్పుడు ఆ గుణానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే లక్షణములు ఈ శక్తికి వచ్చినప్పుడు ఆ లక్షణములకు తగ్గట్టు అది ఏ రూపంలో ఉందో ఆ లక్షణాలకు తగ్గట్టు వ్యవహరిస్తుంటుంది. భూమిగా ఉంటే భూమికి తగ్గట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మనం కోపంతో ఉంటాం చూడండి, కోప లక్షణం ప్రదర్శిస్తాం. అలాగే అది భూమిగా ఉన్నప్పుడు భూమిలా, నీరుగా ఉన్నప్పుడు నీరులా, దాని గుణాలు దాని పద్ధతులు అలా వ్యక్తీకరించబడతా ఉంటాయి. కానీ అన్నింటిలోనూ అదే ఆత్మశక్తి ఉంది. అదే ఆత్మశక్తి యొక్క లక్షణములు ఒకే మనిషికి అనేక గుణములు ఉన్నట్టుగా అలా పదార్థాలు తయారైనాయి. ఇలా జీవరాశి కూడా ఏర్పడింది. ఇప్పుడు జీవరాశి ఏర్పడినప్పుడు బిడ్డకి ఎరుక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు, బిడ్డ మొదటగా పుట్టినప్పుడు సంపూర్ణ ఎరుక శక్తి బిడ్డకు లేదు. ఎందుకని అవయవాలతో పాటు అన్ని శక్తులు, గ్రహింపు శక్తులు పెరుగుతూ ఉంటాయి. కానీ అది ఆత్మశక్తే. అది అలా లక్షణంగా ఉంది. ఒక విత్తనం ఎలా, మొక్క యొక్క విత్తనము ఎలా దానిని నేలలో పాతకపోతే దేనికి పనికిరాని జడ పదార్థంలో అక్కడ పడి ఉంది అంతే, ఇంకది వేస్ట్. అది కానీ దాన్నే తీసుకెళ్లి నేలలో పాతికాల్సిన నీళ్లు పోస్తే ఆ వేస్ట్ అనుకున్నదే పెద్ద మొక్క అయిపోయి మళ్ళీ బోల్డ్ చేసేస్తుంది. ఇలాంటి విత్తనాలు లక్షల కోట్ల ఉత్పత్తి కూడా చేస్తుంది. అలా ఉంది మనిషి తత్వం కూడా. బిడ్డ ఎదుగుతున్నప్పుడు, బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకే ఎరుక లేదు. శరీరమునకు ఉండవలసిన సహజ స్పందనలు సృష్టి ఏర్పరిచిందో అవి ఉన్నాయి. అందుకని పుట్టగానే ఏడుస్తారు అంతే. తల్లిని, తండ్రిని, ఎవరిని ఐడెంటిఫై చేయటం, గ్రహణ శక్తి, గ్రహింపు శక్తి ఇంకేమి లేవు. అవి బిడ్డ ఎదుగుదలతో పాటు పంచేంద్రియాలు ఆల్రెడీ ఉన్నాయి. గ్రహణ శక్తులకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి లోపల. అవి ఇప్పుడు ప్రపంచాన్ని అలవాటు చేసుకొని, అంటే శరీర ఎదుగుదలతో పాటు అలా ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అన్నీ అలాగే పెరుగుతాయి. అలా శరీర శక్తి పెరుగుతున్న కొద్దికి, అంటే శరీరం ఎదుగుతున్న కొద్దికి గ్రహణ శక్తులు, గ్రహింపు శక్తులు పెరుగుతూ ఉంటాయి. అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బిడ్డ పుట్టగానే మనం వెళ్ళి ఆత్మజ్ఞానం చెప్పామనుకోండి, ఏం అర్థం కాదు. ఎందుకో తెలుసా, బిడ్డకి ఇంకా భాష రాలే. వాళ్ళ అమ్మే తెలియదు, వాళ్ళ నాన్నే తెలియదు. ఇప్పుడు బిడ్డకి వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలీదు. ఇప్పుడు పుట్టిన బిడ్డనే నర్సు ఎత్తుకున్నా వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోద్ది, ఎవరు ఎత్తుకున్నా వెళ్ళిపోద్ది. రిజెక్ట్ చేసే శక్తి కూడా లేదు అసలు. అప్పుడు శక్తే లేదు అసలు. ఆ బిడ్డకు ఉండవలసినటువంటి ఆ శరీర సహజ సామాన్య విషయాలు ప్రకృతి ఏమి సమకూర్చి పెట్టిందో అవే ఉన్నాయి అంతే, మిగిలిన ఏమీ లేవు అక్కడ. అందుకని ఈ ఎరుక శక్తి ఎప్పుడు వస్తుంది అంటే, ఎదుగుతున్న కొద్దీ ఎరుక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఒక సంపూర్ణతలోకి అది ప్రవేశిస్తున్నప్పుడు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. శరీర పెరుగుదలతో పాటు, ఇంద్రియ పెరుగుదలతో పాటు గ్రహణ శక్తి కూడా పెరుగుతూ అన్నీ పెరుగుతూ ఉంటాయి. అందుకే అసలు ఒక మనిషికి మేజర్ అయిన ఒక వయసు కూడా పెట్టారు. అంటే మైనర్ అన్నప్పుడు సంపూర్ణమైన జ్ఞాన శక్తి అతనికి ఉండదు, ఆమెకు ఉండదు, వాళ్ళు తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, చిన్నపిల్లలు అనేటువంటిది కూడా ఉంది. మైనర్లు తప్పులు చేస్తే మ్యాక్సిమం, అంటే మామూలు విషయాల వరకు తల్లిదండ్రులదే బాధ్యత. మైనర్ అంటే ఇంకా ఎదుగుదల సంపూర్ణంగా రాలేదు అని. ఎదుగుదల సంపూర్ణంగా వచ్చిన తర్వాత శరీరంతో పాటు అది వెళ్తూ ఉంటుంది. అయితే భూస్థితి ఉంది ఇప్పుడు, అది ఆత్మస్థితే. కానీ భూమికి మనలా చైతన్యం ఉండదు, మనిషిలా ఉండదు. అన్నింటినీ మనిషిలో ఊహించకూడదు. నీటికి మనిషిలా ఉండదు, తేజస్సుకు మనిషిలా ఉండదు, ఆకాశతత్వంలో అసలు ఏమీ లేదని మనం అనుకుంటున్నాం. అంటే మనకు కనపడదు. మనిషి అనేటువంటిది చైతన్య కదలికలతో కూడింది. అలాగే జీవులు, జంతువులు ఉన్నాయి, కుక్కలు, పిల్లులు, ఇవి కూడా అంతే చైతన్య శక్తితో కదులుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు భూమి కదలటం లేదంటే భూమి అనే గోళ మొత్తంగా కదిలేస్తుంది, అసలు మనకు తెలియదు. అది మళ్ళీ మనం దాన్ని గ్రహించలేం. భూమి గుండ్రంగా తన చుట్టూ దాన్ని తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ అది గిరగిర గిరగిర తిరిగేస్తూనే ఉంది విపరీతంగా. ఆ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. అలా అయితే జడాలే కాదు అవి. మన వరకు ఇక్కడ అర్థం చేసుకోవటానికి మనం జడం అన్నాం అంతే. మనం భూమిలో ఉన్నటువంటి ఒక చిన్న అణువు, కణము కనుక ఆ భూమిలోంచి వచ్చిన వాటితో బతుకుతున్నాం. అందుకని మనం మన వరకు
ఆత్మజ్ఞానం కానీ, ఆధ్యాత్మికత కానీ, ఆత్మశక్తి కానీ మన వరకు మనలోనే మనం గ్రహించగలం, ఇంకో చోటకెళ్ళి గ్రహించలేం. అందుకని బిడ్డలో ఎప్పుడు అన్నప్పుడు ఉపనిషత్తులు విషయాలు చెబుతున్నా, డాక్టర్లు బిడ్డలు ఎప్పుడెప్పుడు ఏ స్థితుల్లో ఉంటారు ఏంటి అనేది మొత్తం బిడ్డలకు సంబంధించిన నాలెడ్జ్ ఉన్నా దాన్ని ఎందుకు మాట్లాడతలేదు అంటే అది గ్రహింపుకు పనికొచ్చే నాలెడ్జ్ కాదు. ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు ఏం అర్థం అవ్వాలన్నా ముందు మనిషికి నేను అనే ఒక సంపూర్ణ భావన, నేను ఈ శరీరం అనే ఒక సంపూర్ణ భావన, నేను నా స్వతంత్రంగా ఆలోచించి విమర్శించుకొని తర్కించుకొని నా బతుకు నేను బతకగలననే సంపూర్ణ భావన, ఈ విశ్వంలో నేను ఒక ఎంటిటీ కలిగి ఉన్న జీవిని, నేను నా బ్రతుకు చక్కగా బతకగలననే ఒక మేజర్ భావన వచ్చినప్పుడు మాత్రమే ఆత్మశక్తి గురించి చెబితే అర్థమవుద్ది, లేకపోతే అర్థమవుతుంది. అది కూడా అందరికీ అర్థమవుతాం. అసలు అది కొంచెం అర్థమయ్యే స్థితి. ఎందుకు అంటే ఎదుగుదల మొత్తం అయిపోయింది, మనిషి శరీర ఎదుగుదల మొత్తం సంపూర్ణం అయిపోయింది. ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఎదుగుదల బ్రెయిన్తో సహా మొత్తం సంపూర్ణం అయిపోయింది. అంటే గ్రహణ శక్తులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు గ్రహణ శక్తి అనేది ఆత్మశక్తిలో లేదు. ఆత్మశక్తి సంపూర్ణ సర్వవ్యాపకం. కానీ నేను మనిషిని అని అనుకుంటుంది ఎవరు? శరీరం ఉండబట్టి. అంటే ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు సంపూర్ణంగా ఉన్నప్పుడు నేను అనే భావన కూడా లేదు, దానికి అనుకోవాల్సిన అవసరం లేదు. కరెంటు సంపూర్ణంగా ఉన్నప్పుడు నేను అని కరెంటు భావించుకోవాల్సిన అవసరం ఉంది? ఒకసారి ఆలోచించండి. ఒట్టి కరెంటు ఉందండి, ప్రోడక్ట్ ఎక్కడో తయారైందండి, కరెంటు జనరేషన్ పాయింట్ ఏదో ఉంటుంది కదా, పవర్ ప్రాజెక్టులో తయారైంది. అక్కడ నుంచి లైన్లో వైరుల ద్వారా కరెంటు మన ఇంటికి వచ్చింది. కానీ కరెంట్ ఎక్కడ విడిపోవాలి? అసలు కరెంటును విడిపోవటం, స్టోర్ చేయటం ఉండదు, అది మొత్తం ఏకంగా వెళ్ళిపోతుంది. దానికి అసలు మొత్తంగా ఏకంగా ఉన్నప్పుడు నేనన్న భావనే ఉండదు. కానీ దాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో బల్బులో పెట్టి, బల్బు అనే ఒక వస్తువు పెట్టి ఆ బల్బుతో దాన్ని కనెక్ట్ చేసాం, అప్పుడు బల్బు వెలిగింది. అంటే కరెంటు లక్షణం వెలగటమా? ఇప్పుడు కరెంటు పేరు వెలుగుటానా? అలా అయితే ఫ్యాన్లోకి వెళ్తే తిరిగింది, అప్పుడు కరెంటు లక్షణం తిరుగుటానా? అలా అయితే ఫ్రిడ్జ్లోకి వెళ్తే చల్లపరిచింది, అప్పుడు కరెంటు లక్షణం చల్లపరుచుదా? హీటర్లోకి వెళ్తే వేడెక్కింది, అప్పుడు కరెంటు లక్షణం వేడెక్కించుట. అలా కరెంటు బోల్డ్ పనులు చేస్తుంది. రైళ్లు నడుపుద్ది, బస్సులు నడుపుద్ది, దానికి ఉన్న పరికరాలను బట్టి అవి నడుస్తాయి. ఆ ఇంజిన్లు అలా తయారు చేసుకున్నారు. అంటే శరీరాన్ని బట్టి, అంటే బాడీని బట్టి, ఇప్పుడు రైలు ఇంజిన్ అనుకోండి, అది ఫ్యాన్ అనుకోండి, ఇది బల్బ్ అనుకోండి, ఇది అలా ఆ వస్తువు యొక్క శరీర ఆకృతిని బట్టి, శరీరాకృతిని బట్టి కరెంటు వినియోగించుకుంటుంది ఆ వస్తువు. ఆ వస్తువుకు విడిగా ప్రాణం ఉందా అంటే లేదు, ప్రాణశక్తి కరెంట్లో ఉంది. ప్రాణశక్తి మొత్తం కరెంట్లో ఉంది. కానీ బల్బులోకి వస్తే వెలుగుద్ది, ఫ్యాన్లోకి వస్తే తిరుగుద్ది, ఫ్రిడ్జ్లోకి వెళ్తే చల్లపరుస్తుంది, ఏసీలోకి వెళ్తే చల్లపరుస్తుంది, హీటర్లోకి వెళ్తే వేడిపరుస్తుంది, కరెంటు రైలు ఇంజిన్లోకి వెళ్తే ఇంజిన్ రైలు మొత్తం లాగేస్తుంది, నడిపించుకెళ్ళిపోద్ది, ఏదైనా చేస్తుంది. మనిషికి జైలు పెట్టిస్తే షాక్ కొట్టి చంపుద్ది. చంపాలనేది అనుకోదు. మనిషి యొక్క శరీరము దాని శక్తిని తట్టుకోలేక ఉడికిపోయి ఎక్కడికక్కడ అన్నీ మసైపోతాయి అంతే. అది మనిషిని చంపాలనుకోవట్లే. అలా దాని పనులు అది కొన్ని లక్షల కోట్ల పనులు ఆ విషయాలను బట్టి చేస్తుంది, వస్తువులను బట్టి చేస్తుంది. దానికి ఏ పని చేయాలని లేదు, కరెంటుకి నిర్ధారించిన పని లేదు. అది ఒక శక్తి. అంటే ఏంటి? శక్తిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు, అది నేను చెప్పదలిచింది ఇక్కడ. అలాగే మనిషిలోకి వచ్చినప్పుడు ఆత్మశక్తి ఇలా ఉంది. మానవ శరీరంలో, జంతు శరీరాల్లో అలా ఉంది, భూమిలో అలా ఉంది, సూర్యుడిలో అలా ఉంది, నీటిలో ఇలా ఉంది, సృష్టిలోని అనేకము ఎలా ఉన్నాయో అలా ఉంది, వాటి గుణములు, వాటి ప్రత్యేకతలు. కానీ కరెంటులా శక్తిగా అది ఏకంగా ఎప్పుడూ ఒకటే. దానికి అసలు నేను అన్న భావన కూడా లేదు, జస్ట్ అనంత సర్వవ్యాపక భావన ఉంది. ఏంటి సర్వవ్యాపక భావన అంటే? అది కూడా మనం వాడుకుంటున్న పదం. నేను సర్వము వ్యాపించి ఉన్నానని ఉండదు, ఉన్నది ఒకటే అదే. అప్పుడు సర్వవ్యాపక భావన కూడా ఉండదు, నేనన్న భావన కూడా ఉండదు, ఉన్నాను అన్న భావన కూడా ఉండదు. కానీ ఇవన్నీ మనకు అర్థం అవడానికి చెబుతున్నాం. సర్వవ్యాపక భావన, ఉన్నానన్న భావన, నేనన్న భావన,
ఈ కరెంట్ అనే పోలికలు. ఒక్కటే ఉన్నప్పుడు మొత్తం అదే అయినప్పుడు ఉన్నాను అన్న భావన ఎవరికి చెబుతాం? అసలు ఉన్నానన్న భావన ఎలా పడుతుంది? ఉన్నది ఒక్కటే అయినప్పుడు. మనం ఎప్పుడైనా నేనున్నాను అనుకుంటామా? ఇప్పుడు నేనున్నాను, జీవిస్తున్నాను, అమ్మయ్య నేనున్నాను, జీవిస్తున్నాను బాబోయ్ అనుకుంటామా? ఓ నిద్రపోయి లేచి అమ్మో ఉన్నాను బాబోయ్, ఉన్నాను పోలేదు అనుకుంటామా? ఈ గంటకి అమ్మ నేనున్నాను అనుకుంటాము చూసుకొని. అసలు ఉన్నానని అవసరం వస్తుందా? నాకు నేను ఉన్నానని చెప్పుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా వస్తుందా జీవితకాలం మొత్తంలో? మీరు ఒకసారి ఆలోచించి చూడండి. నాకు నేను జీవితకాలం మొత్తంలో ఎప్పుడైనా ఉన్నాను అని చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందా? ఎప్పటికీ రాదు. మీరు పరిశీలించి చూసుకోండి. ఎవరికి రాదు. ఎందుకు రాదు? ఉన్నానన్నది నాకు తెలుసుగా. అసలు ఉన్నాను అనాల్సిన అవసరమే ఉంది. భిన్నమైన మనుషులు ఉన్నారు కనుక, అనేక మంది ఉన్నారు కనుక మనకు ప్రాపంచిక వ్యవహారం అవుతుంది. పరిమితిలో ఉన్నాం కనుక ఎంత ఉన్నానో అంత ఉన్నానని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది నా శరీరం, అవి నా శరీరాలు కాదు, వేరే భిన్నంగా ప్రకృతి సృష్టి బోల్డ్ ఉంది అని. కానీ మొత్తం అదే అయినప్పుడు దానికి ఎందుకు అనిపిస్తుంది? అసలు అనిపించదు. మనకే ఉన్నాను అన్న అవసరం లేనప్పుడు దానికి ఉన్నానని అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనుషులకు అర్థం అవడానికి ఉపయోగింపబడిన పదాలు, మనుషులకి చెప్పడానికి ఉపయోగించాం సర్వవ్యాపకము అని. కానీ నేను సర్వవ్యాపకం అని అది అనుకోదు అసలు. ఇప్పుడు కరెంటు నేను బల్బు వెలిగించాను, ఫ్యాన్ తిప్పుతున్నాను, ఫ్రిడ్జ్లో చల్లబరుస్తున్నాను, ఏసీలో చల్లబరుస్తున్నాను, హీటర్లో వేడిపరుస్తున్నాను, ఇలా కరెంట్ ఏం అనుకోదు అసలు. దానికి ఏం తెలీదు, జస్ట్ శక్తి అంతే. నేననే భావన లేదు, నేను ఇవన్నీ చేస్తున్నానని అది అనుకోదు అంతే. అది అనుకునేటట్టయితే ఇప్పుడు మనిషి వెళ్ళి పెడితే అయ్యో మనిషి కదా చంపకూడదు అట్లా అన్నీ అనుకుంటుంది. అది అప్పుడు అది ఏమి లేదు, ఎనర్జీ, ఒక భావన లేని ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం ఎలాగైనా వాడుకోవచ్చు అంతే, వాడుకుంటున్నాం. ఇది కూడా అంతే, ఒక భావన లేని అనంత శక్తి, విశ్వవ్యాపక శక్తి. అయితే శక్తి అది ప్రత్యేక భావన ఎప్పుడు ఉంటుంది? ప్రత్యేక రూపము, ప్రత్యేక ఆకృతి, ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పుడు ప్రత్యేక భావన ఉంటుంది. ఇప్పుడు భూమిగా ఉంది, భూమికి భావన ఉండొచ్చు. నీరుగా ఉంది, నీటికి భావన ఉండొచ్చు. తేజస్సుగా ఉంది, సూర్యుడిగా ఉంది, సూర్యుడికి భావన ఉండొచ్చు. గాలిగా ఉంది, గాలికి భావన ఉండొచ్చు. మనిషికి భావన ఉండొచ్చు, చెట్టుకు భావన ఉండొచ్చు, జంతువుకి భావన ఉండొచ్చు. ఉన్నన్నిటికీ సృష్టిలో భావన ఉండొచ్చు, గుణాలు ఉండొచ్చు, విశేషాలు ఉండొచ్చు. కానీ వీటన్నింటికీ మూల కారణమైన ఏకశక్తికి ఏ భావన ఉండదు, కరెంటుకి ఏ భావన లేనట్టుగా. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు మనమే మనిషే నేనున్నానని ఎందుకు అనుకుంటాం అసలు మనం? అయితే మనకు భిన్నంగా అనేక సృష్టి ఉంది కాబట్టి, వ్యావహారికం నడుస్తుంది కాబట్టి, మనకి ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి పనులు చేసుకుంటున్నాం, అవసరాలకి ఏదో చేసుకుంటున్నాం. ఇప్పుడు శక్తిగా ఇంద్రియాలు లేవు, శరీరము లేదు, మొత్తం ఉన్నది అదే. మొత్తం ఉన్నదేదే అయినప్పుడు ఉన్నాను అనుకోవాల్సిన అవసరం లేదు, ఎంత ఉన్నానో అంత ఉన్నాను అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఉన్నదంతా అదే అయినప్పుడు ఇంత ఉన్నానని ఎవరికి చెప్పుద్ది? ఏకభావన అది. అందుకే ఇది జ్ఞానం, అర్థం చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? మనం ఉన్న స్థితిలో ఇప్పుడు ప్రశ్న అడిగిన ఆయన మీరు ఎవరో మరి నాకు తెలియదు, మీ వయసు ఏంటో నాకు తెలియదు, మీరు ఎలా తెలుసుకోగలుగుతారు జ్ఞానాన్ని అంటే మీరు ఇప్పుడు ఈ నిమిషం ఉన్న స్థితిలోంచి ఆలోచిస్తేనే మీరు తెలుసుకోగలుగుతారు. మీరు ఏమడిగారంటే బిడ్డకి ఎలా చేస్తుంది అని అడిగారు. బిడ్డకి ఎలా వస్తుందో నా నోటికి వచ్చి చెప్పాను అనుకోండి, ఊరికి మీకు ఎలా అనుభవం అవుతుంది చెప్పండి. నేను మామూలుగానే అడుగుతున్నా, వితండవాదం అస్సలు చేయట్లే. మీరు ఏమడిగారంటే బేబీ ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఇది ఎలా తెలుస్తుందండి మీకు, నాకు ఎలా అనుభవం అవుద్ది? ఇప్పుడు నేను ఇదంతా మీరు ఏ గురువునైనా నోటుకొచ్చిందంటే చెప్పేస్తాడు, లేదా గర్భోపనిషత్తో ఏదో చదివేసి, లేదా డాక్టర్లు చెప్పిందో ఏదో ఆ స్టేజ్ చెప్పేసి, ఏం లేకపోతే నా సొంత కవిత్వం చెబుతాను, ఏముంది అందులో? మీకు ఎలా సాక్ష్యం అది? ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక సత్యాన్ని అనుభూతి చెందాలి అంటే ఇప్పుడు ఈ నిమిషం మీరున్న స్థితిలో మీకు తగ్గట్టుగా దాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు అని మాత్రమే అడగాలి. అక్కడ మీకు వచ్చే సందేహాలే మీకు సత్యాన్ని చూపిస్తాయి. నాకు చాలామంది ప్రశ్నలు వేస్తారు, మరు జన్మలు ఉన్నాయా, వచ్చే జన్మలు ఉన్నాయా, ఇవన్నీ అని. అవి అందరూ చెప్పేశారండి, నోటుకొచ్చినవన్నీ చెప్పేయచ్చు. అసలు ఇలా నోటుకొచ్చినవన్నీ చెప్పి స్వర్గలోకాలు ఉన్నాయి, ఆ లోకాలు ఉన్నాయి, ఈ లోకాలు ఉన్నాయి, మన దేవుడికో లోకం ఉంది, మన దేవుడి లోకంలో మనం ఉండొచ్చు, మీ అందరికీ భూత భవిష్యత్తుల్లో ఇప్పుడేముండదు.
రాబోయే కాలంలో మీ అందరిని అక్కడ కూర్చోబెడతాం ఇక్కడ కూర్చోబెడతామని అరిచేతుల్లో వైకుంఠాలు చూపించి బోల్డ్ మంది తయారయ్యారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు ఈ బేబీ ఫామ్ అయ్యే ప్రాసెస్దే చెప్పాను అనుకుందామండి. మీకు ఎలా తెలుస్తుంది అసలు? యు ఆర్ నాట్ ఏ బేబీ. మీరు ఆ స్థితిలోకి వెళ్ళలేరు, ఆ స్థితిని పొందలేరు, అనుభవించలేరుగా. మీరు అనుభవించే స్థితిలో సందేహాలు అడగాలి. మీరు ఇప్పుడున్న స్థితిలో మీరు ఆత్మానుభవం పొందాలి. బేబీ గురించి మనకెందుకు అసలు? బేబీ విత్తనం లాంటిది అంతే. ఎవరు ఎన్ని చెప్పినా బేబీ ఎలాంటిది అంటే చెట్టు విత్తనం లాంటిది, వచ్చి భూమి మీద పడింది అంతే. తల్లి గర్భంలోంచి వచ్చి భూమి మీద పడింది. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చి కింద పడింది అంతే. ఇప్పుడు విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. అలాగే బేబీ తల్లి గర్భంలోంచి వచ్చిన విత్తనం. అంటే మానవ గర్భంలోంచి, అంటే మానవ చెట్టుకు వచ్చిన విత్తనం బిడ్డ. మామూలు చెట్టుకు వచ్చిన విత్తనం చెట్టు అవుద్ది పెడితే విత్తనం, లేకపోతే ఆ పక్కన మూలబారేసామనుకోండి ఇంట్లో భూమి మీద పడేయకుండా, అది దేనికి ఇంకా పనికిరాదు. అలా మానవ గర్భంలోంచి వచ్చినటువంటి విత్తనం బిడ్డ. ఆ ఫామ్ అయ్యే దశలో ఎప్పుడు ఏం చేరుతుంది అని చెప్పడానికి నేను అసలు దేవుణ్ణా? అంటే ఇలా అంటున్నాను అనుకోబాకండి. వాస్తవ సత్యాలను ఎప్పుడు అడిగితే మీరు, అందుకని గురువులు కూడా మీకు చక్కగా, ఈ బురుడి గురువులు ఉండరు. అప్పుడు వాస్తవ సత్యాలు మీరున్న స్థితిలో చెప్పాలనుకోండి, బురుడి గురువులు కుదరదు. మీరు ఎక్కడో ఊహాత్మకం ఇలాంటి విషయాలు అడగటం, లేదా వెనక గత జన్మలే అడగటం, రాబోయే జన్మలే అడగటం, భవిష్యత్తులు అడగటం, అంటే నిరూపణ లేని విషయాలు అడగటం వలన మొత్తం అన్ని మతాలలోనూ దొంగ గురువులకి, దొంగ స్వాములకి, దొంగలు చేరటానికి ఆలవాలమైంది. మనమే వాళ్ళని తయారు చేశాం. నిరూపణ లేని సత్యాలు అడుగుతాం వెళ్ళి. అది సత్యాలు కాదో కూడా తెలియదు, నిరూపణ లేదు అంతే. ఇంకా ఆ పదమే అది, నిరూపణ లేని సత్యములు. అలా నేను మిమ్మల్ని విమర్శించట్లే, మీరు చక్కటి క్యూరియాసిటీతో అడిగారు. కానీ ఇది నిరూపణ ఏంటి నేను చెబుతా. నాకు దీని గురించి తెలియదు అనుకోవాలి, చక్కగా తెలుసు ఏ స్టేజ్లో ఏమవుద్ది. నేను చెప్పేది ఏమన్నా, ముందు బోల్డ్ మంది చెప్పారు, డాక్టర్లు చెప్పారు, దీని మీద బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, దీని మీద గ్రంథాల్లో చెప్పారు. దీని మీద అసలు ఒక ఉపనిషత్తే ఉంది, గర్భోపనిషత్తు అని. అందుకని ఏంటంటే మీరు సత్యం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనమున్న స్థితి ఏంటి. నాకు తెలిసినంత వరకు నేను ఒక సహజత్వంలో మీకు చెప్పదలిచిన విషయం ఏంటి అంటే, మహిమలు మాయలు లేకుండా బిడ్డ అనేది విత్తనం అండి. తల్లి గర్భంలోంచి వచ్చి భూమి మీద విశ్వంలో పడింది. విశ్వంలో పడటమే ఈ విత్తనం ఎదుగుదల, అంతే, ఇంకేం లేదు. ఇప్పటి వరకు ఎక్కడ ఉంది? మాతృగర్భంలో ఉంది. మాతృగర్భంలో విత్తనం తయారవుతుంది. ఇప్పుడు చెట్టుకు విత్తనాలు ఎమ్మట తయారైపోతాయా? ఇప్పుడు మీరు చూడండి, కొబ్బరి చెట్టు ఉందనుకోండి, కొబ్బరికాయలు ముందు పిందెలేసాయి, బాగా పెరిగి ముదిరి బాగా ముదురుకాయలు అయినాక విత్తనాలకు పనికొస్తాయి. అలా ఏ చెట్టుకైనా సరే మొత్తం విత్తనం అవ్వాలి అంటే పూర్తిగా ముదిరిపోయి రాలిపోవాలి అది, అప్పుడు కానీ విత్తనం కింద పనికిరాదు. విత్తనం దశకి రావాలంటేనే అది పూర్తిగా ముదిరిపోవాలి. అలాగే మానవుడు బిడ్డగా ఉన్నది విత్తన దశ. మాతృగర్భంలో ఉన్నంతసేపు విత్తనం తయారవుతుంది అంతే. బిడ్డనే విత్తనం, మానవుడనే విత్తనం లోపల తయారవుతుంది, స్త్రీనో పురుషుడో. అది వచ్చి భూమి మీద పడితే, ఈ లోకంలోకి వస్తే ఇక్కడి నుంచి ఆ విత్తనం ఎదుగుద్ది. ఇక్కడ ఉన్న ఆహార పదార్థాలు, ఇక్కడ ఉన్న గాలి, ఆ బిడ్డ కోసం తయారు చేయబడిన వాతావరణం ఈ భూమి. మొక్కకి ఎలా అయితే భూమిలో విత్తనం పాతితే కాసిన నీళ్లు పోస్తే సూర్యరశ్మితో, గాలితో, ఆకాశంతో ఆ భూమిలోని సారాన్ని తీసుకుని విత్తనం ఎలా అయితే మొక్క అవుతుందో, ఈ విశ్వంలో పడినటువంటి బిడ్డ జీవి, ఆ విత్తనం అక్కడి నుంచి పెరగటం మొదలవుతుంది. ఆ పెరగటం మొదలైనా గ్రహణ శక్తులు మొదలవుతాయి, గ్రహించేటువంటి శక్తి మొదలవుతుంది. ఆల్రెడీ విత్తనంలో ఇవన్నీ ఉన్నాయి. మాతృగర్భంలో తయారైన విత్తనంలో ఇవన్నీ ఉన్నాయి. మాతృగర్భంలో విత్తనం మాత్రమే తయారవుతుంది, బయటకు దోసేయబడుతుంది. అది విశ్వగర్భంలో పెరుగుద్ది. మాతృగర్భంలోంచి వచ్చి విశ్వగర్భంలో పెరుగుద్ది. ఎలా అయితే మొక్క నుంచి వచ్చిన విత్తనం భూమిలో మాత్రమే పెరుగుద్ది. మొక్కలోంచి వచ్చిన విత్తనం మొక్కలో పెరగదు, మొక్క నుంచి విడిపోద్ది. అలాగే మాతృగర్భంలో పెరగలేదు. మాతృగర్భంలో విత్తనం తయారయ్యి విశ్వగర్భంలో పడుద్ది, ప్రకృతి గర్భంలో పడుద్ది. ప్రకృతి గర్భంలో ఈ విత్తనం, మనిషి అనే విత్తనం ఎదగడానికి అవసరమైన అన్నీ ఉన్నాయి. ఆ అన్నీ కూడా మళ్ళీ సహజ జ్ఞానం పెరుగుతూ, ఇంద్రియాలన్నీ పెరుగుతూ, ఒక మనిషికి అంటే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, లోపల శరీర అవయవాలు మొత్తం
మేధస్సు, ఆలోచన శక్తి అన్నీ సంపూర్ణంగా పెరిగిపోయి ఇక ఇంతకంటే మనిషికి పెరగడానికి లేదు, సంపూర్ణత వచ్చేసింది, సంపూర్ణమైనటువంటి పూర్తి మనిషిగా తయారైపోయాడు అన్నప్పుడు అది మేజరు అని వయసు నిర్ణయించారు, మేజరు మైనరు అని. అక్కడ నుంచి వాళ్ళకి అవగాహన శక్తి వస్తుంది, సొంతగా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు స్వతంత్రముగా. అలా స్వతంత్రముగా అవగాహన శక్తి వచ్చి అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో మాత్రమే ఆత్మజ్ఞానము ప్రయత్నిస్తే అర్థమవుద్ది. అందరికీ అర్థమవుద్దని ఏం లేదు, అక్కడ ప్రయత్నించాలి, దాన్ని తర్కించుకోవాలి, దాన్ని చర్చించుకోవాలి. కానీ అక్కడ కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంది ఎప్పుడు. అందుకని మీరు ఆత్మజ్ఞానం కానీ ఇక్కడ ప్రశ్నలు వేసేవాళ్ళు మీకు అవసరమయ్యి ఇప్పుడు మీ జీవితంలో మీరున్న ప్రదేశంలో మీ వయసులో మీకు వచ్చే సందేహాలు మీరు ఎలా పొందాలి అనేది అడిగితే మీకు అర్థమవుద్ది. విడిగా వాళ్ళు ఎలా పొందారండి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రమణ మహర్షి ఎప్పటి నుంచో ఉన్నాడు, షిరిడి సాయిబాబా ఎప్పటి నుంచో ఉన్నాడు, లక్షల సంవత్సరాల నుంచి మహాత్ములు చెబుతూనే ఉన్నారు. శంకరాచార్యుల వారు దగ్గర 150-200 గ్రంథాలు రచించి ఇచ్చి వెళ్ళిపోయారు ఆత్మజ్ఞానం మీద. ఎంతోమంది మహాత్ములు ఎన్నో గ్రంథాలు రచించి ఇచ్చి వెళ్ళిపోయారు. మరి వాళ్ళందరూ ఎలా పొందారో మనకు తెలియదుగా, మనకు పొందడం రాదుగా, ఆ గ్రంథాలు చదివినా కూడా రాదుగా. కానీ వాళ్ళు పొందారు. ఎలా పొందారంటే ఎవరి సాధన, ఎవరి శరీర తీరుని బట్టి, ఎవరి అవగాహన శక్తిని బట్టి, వాళ్ళకున్నటువంటి భూమి మీద వాళ్ళకున్న సానుకూల పరిస్థితులను బట్టి, వ్యతిరేక పరిస్థితులను బట్టి, అనుకూల పరిస్థితులను బట్టి అన్నింటిలోంచి జ్ఞానాన్ని పొందుతూ ఒక్కొక్క విషయాన్ని బేరీజు వేసుకుంటూ వెళ్ళారు. మానవ శరీర నిర్మాణం వేరు, జంతు శరీర నిర్మాణం వేరు, వృక్ష శరీర నిర్మాణం వేరు, భూమి నిర్మాణం వేరు, నీటి నిర్మాణం వేరు. అన్నింటికి అన్ని శరీరాలే. భూ శరీర నిర్మాణం వేరు, నీటి శరీర నిర్మాణం వేరు, సూర్య శరీర తేజో శరీర నిర్మాణం వేరు, వాయు శరీర నిర్మాణం వేరు. అలా అన్ని శరీర నిర్మాణాలు వేరు. మన శరీర నిర్మాణానికి మనం ఎలా అర్థమవుతుందో అంతవరకు మాత్రమే, చాలా పరిమితంగా మనిషిగా మనం మాట్లాడుకోగలం. అది కూడా మళ్ళీ నా జీవితానుభవాల్లోంచి నేను చెప్పేది మీ జీవితానుభవాల్లో మీకు సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకే నేను అన్ని నమ్మకండి అని చెబుతాను. ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్పి వెళ్ళిపోయారు, మనందరం పొందేసామా మోక్షం? కానీ ఆయన మోక్ష పురుషుడే, పొందేసే ఉన్నారు. ఎంతోమంది మహాత్ములు పొందారు, రమణ మహర్షి పొందారు, మనం పొందామా? చెప్పారుగా ఆయన, ఏమి లేదు నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు చూసుకో అన్నారు. కుదురుతుందా మనకి? ఎందుకు కుదరదంటే ఆయన స్థితి వేరు, ఆయన జ్ఞానం వేరు, ఆయనకు అవగాహన శక్తి వేరు, ఆయన బుద్ధిశక్తి వేరు. ఆయన ప్రాపంచిక పరిస్థితుల్లో ఎక్కువ ఇరుక్కోలేదు. మన బుద్ధిశక్తి, మన జ్ఞానశక్తి వేరు. అలా తెలుసుకోలేమా అంటే మానవుడుగా పుట్టిన ప్రతి వాళ్ళు తెలుసుకోవచ్చు ప్రయత్నిస్తే. మేము ఈ పరిస్థితుల నుంచి ప్రయత్నించాలి. అయ్యే గ్రంథాలు చెప్పింది. ఒక్క మానవుడు తప్ప అసలు భూమి మీద ఎవరికి అసలు శక్తిని అంటే నేను అని తెలుసుకునే అవకాశం కూడా లేదని చెప్పింది. అది మానవుడికే ఉంది అవకాశం అని. ఏంటి మానవుడికి మిగిలిన వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే మానవుడికి తనను తాను పరిశీలించుకునే శక్తిని కూడా పెట్టింది. ఆ శక్తి అది నిర్మాణంలో వచ్చింది. మానవుడు ఇప్పుడు అన్నీ తమ బతుకు తమ బతికేస్తాయి. మిగిలిన జీవులన్నీ ఉన్నాయండి, తమకు అవసరమైన ఏంటో సాధించుకుంటాయి, తమకు కావాల్సిన ఏంటో తెచ్చుకుంటాయి, అన్నీ పొందుతాయి, బతికేసి అలా చచ్చిపోతాయి. మానవుడు కూడా ఏం పరిశీలించకపోతే అలా చచ్చిపోవచ్చు. కానీ ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే మానవుడు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్టుగా, అద్దంలో మన ప్రతిబింబం కనబడుతుంది, ఎల్లు నుంచుకొని తలదూకుంటాం, మేకప్ వేసుకుంటాం. అలా జ్ఞానార్థంలో తనను తాను పరిశీలించుకోగలడు. మళ్ళీ మిగిలిన వాళ్ళకి తెలియదు, తనకు తానే, ఏ వ్యక్తికి ఆ వ్యక్తే తెలుస్తాడు. మళ్ళీ మహిమలు మాయలు ఏమి లేవు. ఏ గురువులకి, ఏ దేవుళ్ళకి, ప్రపంచంలో ఏ వ్యక్తికి మీరు తెలియదు. ఎవరైనా తెలుసని చెప్పినా, తెలుస్తుందని చెప్పినా, మహిమలని చెప్పినా అక్కడ ఏదో ఒక మాయాజాలం ఉంది, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంతే. ఇక మీరు నమ్ముతానంటే నాకు అభ్యంతరం లేదు, ఇది సత్యం. మీరు ఏది నమ్మినా నాకేమో అభ్యంతరం ఉంది అందులో. కానీ వాస్తవ సత్యం ఇది. ఈ ప్రకృతిలో, సృష్టిలో, దాని నిర్మాణంలో మానవ జీవి మనం అంతే. మనకి తెలుసుకునే అవకాశం ఉంది. ఎలా ఉందంటే నన్ను నేను చూసుకోగలను కనుక. మిగిలిన జీవులకి ఆ ఫెసిలిటీ లేదు. మనిషికి మిగిలిన జీవులకి ఏంటి తేడా అంటే అన్నీ ఒకటే. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, జీవితం మొత్తం అన్నిటికీ మనిషితో సమానమేనండి. మిగిలిన అసలు జీవులు మామూలు కొన్ని జీవులు ఉన్నాయి చూడండి, ఏనుగులు, పులులు, మనకంటే బలమైనవి అయ్యి.
మనం ఏం చేయగలం అసలు వీటిని? ఒక ఏనుగు ఊరు మీద పడిందంటే ఊరు పారిపోవాల్సిందే. ఒక పులి ఊళ్ళోకి వచ్చిందంటే జనం పరుగులేక ఊళ్ళో వదిలిపెట్టి పారిపోవాల్సిందే. అసలు ఒక పామే మన ఎంతో భయపెట్టేస్తుంది. మనం ఏం చేయలేము, జంతువులు మనకంటే గొప్పయే. కానీ జ్ఞానపరంగా మనిషి తనను తాను చూసుకోగలడు. అదే ఎరుక శక్తి అంటే. అది ఎరుక శక్తి. మనిషిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన డెవలప్మెంట్ అది. ఏంటి ఎరుక అంటే? నన్ను నేను చూసుకోగలను, నన్ను నేను గ్రహించుకోగలను. నా ఆలోచనలు, నా బుద్ధులు, నా గుణాలు, నా ప్రవర్తన, ఇది వేరే ఇతర ఏ జీవికి లేదు. ఇది కూడా ఏంటి? ఆధ్యాత్మికతలో నిన్ను ఎవరన్నా ప్రోత్సహించి, బాబు చూడు ఎలా బతుకుతున్నావో, నిన్ను గమనించుకోవచ్చు, నీ తప్పులు నువ్వు చూసుకోవచ్చు, నీ పొరపాట్లు నువ్వు చూసుకోవచ్చు అని చెబితే, లేకపోతే జంతువుల్లో బతికి చచ్చిపోతారు. మనుషులు కూడా అలాగే చచ్చిపోతున్నారుగా. అందరూ కోటికి 2-3 తప్ప అందరూ అలాగే చచ్చిపోతున్నారు. ఎంత ఆధ్యాత్మికం ఉన్నా ఏం చెప్పినా ఉన్న కోరికల కోసం గుళ్ళకి వెళ్తున్నారు, ప్రార్థనాలయాలకు వెళ్తున్నారు, మతాలకు వెళ్తున్నారు, మత పెద్దల్ని, మతాధికారుల్ని, గురువుల్ని అనుసరిస్తున్నారు, దేవుళ్ళని పెట్టుకుంటున్నారు, ఇళ్లలో పెట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు కేవలం కోరికల కోసం. అంటే వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసుకుంటున్నారు, ధన సంపాదన, అన్ని సుఖభోగాల కోసం. వీళ్ళ వల్ల కానీ అన్ని మన మించిన శక్తి ఒకటి ఉంది, దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా, ఆయన ఏమైనా తీరుస్తాడేమోలే, ఆవిడ ఏమన్నా తీరుస్తుందేమోలే అని కోరికల కోసం పెట్టుకున్నారు. అంతే కాదు. అసలు అది ఆధ్యాత్మికతే కాదు, అది భక్తే కాదు. అసలు ఆధ్యాత్మికత, భక్తి అనే విషయాలు దేనికి వచ్చినాయి అంటే, ఇది ఒక చదువు, జ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి, నిన్ను నువ్వు గమనించుకునేటువంటి, నిన్ను నువ్వు చూసుకునేటువంటి, నిన్ను నువ్వు పరిశీలించుకునేటువంటి, నిన్ను నువ్వు ఇంకొక వ్యక్తిగా, రెండవ వ్యక్తిగా ఇంకొక వ్యక్తిని ఎలా భౌతికంగా చూస్తావో అలా నిన్ను నీ అంతరంగంలో మొత్తం నీ ప్రవర్తనలతో సహా నిన్ను నువ్వు చూసుకునేటువంటి అవకాశం నీకు ఇవ్వబడింది. ఒక్క మనిషికి ఇవ్వబడింది. అందుకే మనిషి మాత్రమే మోక్షాన్ని పొందగలడు, ఆత్మానుభూతిని పొందగలడు, ఆ శక్తిని తెలుసుకోగలడు. ఇంకా మిగిలిన వాళ్ళు తెలుసుకోలేరు. అయితే మిగిలిన అన్నీ ఆ శక్తి కాదు, ఆ శక్తి కానీ తెలుసుకునే ఫెసిలిటీ ఇవ్వబడలేదు. మొత్తం సృష్టిలో ఉందంతా విశ్వశక్తి, విశ్వమంతా విశ్వశక్తి, అదే ఆత్మశక్తి. కానీ దేనికి తెలుసుకునే ఫెసిలిటీ ఇవ్వబడలేదు, ఒక మనిషికి ఇవ్వబడింది తనను తాను చూసుకునే ఫెసిలిటీ. ఆ తనను తాను చూసుకునే ఫెసిలిటీతోనే మనిషి శరీరభావాన్ని వదిలి లోపలికి వెళ్ళగలుగుతాడు. ఇక్కడ ఆ తనను తాను చూసుకోవడం అనే గమనింపు ఏది ఉందో ఎరుక శక్తి అదే. ఇక్కడ దీన్ని ఎరుక అనే కంటే బాడీ, మైండ్, సోల్ అని చెప్పుకుంటే సరిపోదు. మనకేముంది? ఇప్పుడు బాడీ ఉంది, శరీరం ఉంది, మైండ్ ఉంది, సోల్ ఉంది. సోల్ అంటే ఏంటి? అనంత ఆత్మశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి, అదే ఎరుక శక్తి. అయితే ఇక్కడ బాడీ, మైండ్, సోల్ అంటే బాగా అర్థం అవుద్ది, అందుకని నేను ఆ పదాలు ఉపయోగిస్తాను. ఈ బాడీ, మైండ్, సోల్ అన్నప్పుడు శరీరం మామూలే, మనకు తెలుసుగా, శరీర పనితీరు, ఇంద్రియాలు, దాని ఆకలి, దాని గొడవ, దాని కాలకృత్యాలు, ఇంకా దాంతో ఏముంది. మరి మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి బాడీ ఏంటి? అసలు బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? బాడీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తండ్రి యొక్క వీర్యకణము తల్లి గర్భంలోకి వెళ్ళి, తల్లి గర్భంలో విత్తనం తయారయ్యి, ఆ విత్తనం విశ్వగర్భంలో పడింది. విశ్వగర్భంలో పడితే అది బాడీ అయింది, ఎదుగుతుంది అక్కడ ఇంకా అన్ని తీసుకొని. మరి తండ్రిలోకి ఎలా వచ్చింది? ప్రకృతిలో ఉన్నటువంటి ఆహారాలను తండ్రి తినటం వలన, తల్లి తినటం వలన, అంటే జీవులు తినటం వలన, విశ్వగర్భంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇక్కడ ఉన్న ఆహార పదార్థాలను తిని బతకటం వలన అవి రక్తంగా మారి, రక్తం నుంచి మాంసంగా మారి, మాంసం నుంచి ఎముకలు మజ్జగా మారి, ఎముకలు మజ్జల నుంచి వీర్యముగా మారుతుంది. అది ఆఖరి దశ. ఆ వీర్యమే విత్తనాలు మనుషులకి. అవి స్త్రీ పురుష కలయికలు బలంగా పెట్టబడిన ఆకర్షణ చేత స్త్రీ పురుషులకు శారీరక కోరికలు తీర్చుకోవాలనేటువంటి కాంక్ష కలుగుతుంది. అంతే తప్ప పిల్లలను కనాలని వాళ్ళు ఏం ప్రయత్నించి చేయట్లా, అది సృష్టి చేసిన ఏర్పాటు. ఆ కాంక్షలో తండ్రి శరీరంలో నుంచి వీర్య ధాతువు, వీర్య కణము తల్లి గర్భంలోకి వెళ్తుంది. అది తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు. అలా వచ్చింది. అంటే ఇప్పుడు వీర్యకణం ఎక్కడి నుంచి వచ్చింది మీరు చూడండి. మీకు స్టార్టింగ్లో విత్తనం చెప్పాను, చెట్టు విత్తనం పక్కన పడేసాం, మన ఇంట్లో పక్కన పడేసాం, కిటికీ గుట్లోను. అదేనికి పనికిరాదు, జడం అది. అదే విత్తనాన్ని భూమిలో పాతాం, పాత ఏమైంది? ఇప్పుడు మొక్క అయిపోతుంది. అది
పెరిగిపోతుంది. నీళ్లు పోస్తున్నాం, చక్కగా అన్ని వనరులు వేస్తున్నాం, పెరిగిపోతుంది. ఆకులు, కొమ్మలు, చిగుర్లు మహావృక్షం అయిపోయి కాయలు, పువ్వులు, పళ్ళు, దానికి జీవం వచ్చేసింది. ఆ విత్తనం అనంతం అయిపోయింది. అలాగే స్త్రీ పురుషులు కలిసినప్పుడు మాత్రమే పురుషుడిలో ఉన్న శక్తి స్త్రీలోకి వెళ్ళి స్త్రీలో ఉన్న శక్తితో కలిసి మళ్ళీ స్త్రీలో ఉన్న శక్తితో, ఆమెకి ఎక్కడ వచ్చిన శక్తి ఆహారం నుంచే, స్త్రీకి పురుషుడికి ఎక్కడి నుంచి వచ్చిన శక్తి ఆహారం నుంచే. అంటే జడ పదార్థాలు అనేటువంటి ఆహారాలు విత్తనం భూమిలో పడి మొక్కైనట్టు స్త్రీ పురుష కలయిక చేత జడ పదార్థాలైన ఆహార శక్తి స్త్రీ పురుషుల్లోకి వెళ్ళి చైతన్య శక్తిగా మారి వీర్య శక్తిగా మారి అది బిడ్డగా రూపుదాలుస్తుంది. అంటే ఒక్కొక్క ప్లేసులోకి వెళ్ళినాక ఆయా ప్లేసులో ఆ జడము చైతన్యం అయ్యేలా క్రియేట్ చేయబడింది. అది సృష్టి చేసిన అద్భుతం. దాన్ని మనం అర్థం చేసుకోవడం అసలు మన వల్లే కాదు. అది సృష్టి డిజైన్. అది అయితే మనిషికి తనను తాను చూసుకునే శక్తి ఉంది కనుక నేను శక్తి స్వరూపుణ్ణి అని తెలుసుకోగలడు, అంతవరకు మాత్రమే. అది కూడా తను పరిశీలించుకొని దేహభ్రాంతిని పోగొట్టుకోగలిగితే దేహంలో ఉండగానే తెలుసుకోగలడు, మళ్ళీ దేహం వదిలేసినాక తెలుసుకోలేడు. అందుకని బాడీ, మైండ్, సోల్. బాడీ ఎలా వచ్చింది ఇప్పుడు చెప్పుకున్నాం. బాడీ అంతా విత్తన దశ, అది పెరుగుతూ ఉంటుంది వృక్షంలో. మరి మనసు ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాడీలో ఉన్న పంచేంద్రియాలతో, అంటే ఈ శరీరానికి ఇవ్వబడినవి పంచేంద్రియాలతో బాడీలో ఉండి బాడీనే బతికిస్తున్న ప్రాణశక్తి, శరీర కదలికలకు అవసరమైన ప్రాణశక్తి ఈ పంచేంద్రియాల ద్వారా ప్రపంచంలోకి ప్రయాణించి తనకు అవసరమైనటువంటి వాటినన్నిటినీ అవసరాలు తీర్చుకునే ప్రక్రియలు, అంటే తాను బ్రతికే ప్రక్రియలో, తాను ఎదిగే ప్రక్రియలో ఏమేమి చేసిందో వాటినన్నింటినీ తనలో ఉన్న ప్రాణశక్తిలో గుర్తుంచుకుంది. ఎందుకని అవన్నీ గుర్తుండిపోతే తను ఇక్కడ 100 ఏళ్ళు బతకాలి కాబట్టి అవన్నీ అవసరం, గుర్తు కావాలి. నేనెవరో కాడి నుంచి మొదలై మొత్తం గుర్తుండాలి. అందుకని మెమరీ పవర్ అనేది ఇవ్వబడింది. ఆ మెమరీ పవరే మనసు, అందులో గుర్తుపెట్టుకుంది అనేది. అది గుర్తుపెట్టుకోవటం చేత మనసు ఏర్పడింది. అంటే ఇప్పుడు మనసు ఎలా ఏర్పడింది? బాడీలో ఉన్నటువంటి సోల్, ప్రాణశక్తి, ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాల సంయోగము చేత మనసు ఏర్పడింది. అంటే మనం చేసినటువంటి పనులు, కలయికలు. ఇప్పుడు ఈ మనసు ఎక్కడుంది? మనసు అసలు స్వరూపం ఏంటి? ప్రాణశక్తే. కానీ మరి దాని ప్రాణశక్తి, ఆత్మశక్తి అనకుండా మనసు అని ఎందుకంటున్నాం అంటే అందులో శరీరంతో చేసిన జ్ఞాపకాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి మనసు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ నిక్షిప్తమై ఉన్నంత కాలం నాకు శరీరము, మనసు ఉంది అని అనుకున్నంత కాలం నాకు సోల్ జాస్ ఉండదు. బాడీ, మైండ్ ఉంటుంది, సోల్ జాస్ ఉండదు. సోల్ అని ఎవరో చెబితే వింటాను అంతే. నేను మనిషిగా, నేను మనిషిని అనుకొని నాలో ఉన్నటువంటి ఆ మనస్సు అనేటువంటి ఆలోచనల సమూహంతో నేను 100 ఏళ్ళు నాకు ఇవ్వబడిన ఆయుష్ ప్రకారము, నా శరీర ఎదుగుదల ప్రకారము, తరుగుదల ప్రకారము నేను జీవిస్తూ ఈ శరీరాన్ని రక్షించుకుంటూ కోరికలు తీర్చుకుంటూ నా ప్రయాణం సాగిస్తూ ఉంటాను. మరి ఇప్పుడు సోల్ ఎలా తెలుస్తుంది? ఆ సోల్ అనేది విశ్వవ్యాప్తం అనంతంగా ఉందనేది పుస్తక భాష ఎవరో చెప్పిందే తప్ప మనకు అనుభవం లేదండి. మనకు అనుభవం లేని వాటిని అనుభవం ఉన్నట్టుగా మాట్లాడుకోకూడదు. అందుకే సందేహాలు ఇస్తే అడగమనేది. పుస్తకాల్లో చెప్పారు, ఎవరో చెప్పారు ఉన్నదంతా అదేని. ఉన్నదంతా అదేని వాళ్ళు చెబితే మనకు తెలుసా? మనకు తెలీదు. మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నదంతా అదేని వాళ్ళు చెప్పారు, నిజమేనా? అదే సాధన. అది తెలుసు అని నమ్మి వదిలేయటము కాదు, తెలీదు వాళ్ళు ఎవరో చెబితే నేను నమ్ముతానని అహంకారంతోనూ వదిలేయటము కాదు. అసలు అక్కడ నమ్మకం లేదు, అహంకారం లేదు, వదిలేయటం లేదు. దాన్ని సాధించటం ఉంది. పరిశోధించి ఆ ప్రయత్నిస్తున్నాం. నిజమా కాదా వెళ్ళిప్పుడు దాన్ని మనం పరిశోధించి సాధిస్తాం. కాబట్టి పుస్తక భాష, తెలిసిన భాష ఇక్కడ ఉపయోగించుకోకూడదు. మనం సాధకులం. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి? నాకు శరీరం ఉంది, నాకు మనసు ఉంది, అంతే. అయితే ఆ మనసుకి శరీరానికి ఆధారంగా కదలికలకు మూలమైంది ఏంటి? శక్తి. శరీరం చనిపోయాడు, మనిషి చనిపోయాడు, ఏం పోయింది? శక్తి పోయింది, తెలుస్తుందిగా. కాబట్టి నాలో ఇప్పుడు మనసుగా ఉన్నది శరీరంగా శరీరాన్ని కదుపుతుంది శక్తే. అంటే నా బాడీ శక్తే, నా మనసు శక్తే. అంటే నాకు శరీరం ఉంది, మనసు ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి సోల్. ఇప్పుడు శరీరము, మనసు ఉంటేనే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. నేను నోటితో చెబుతున్నాను. ఎలా చెబుతున్నాను?
నా లోపలికి వెళ్ళి నేను ఆలోచించుకొని, మీరు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాలా అని ఆలోచించుకొని, లోపల జ్ఞానంతో తర్కించుకొని, అవసరమైన పదజాలాన్ని నేను ఉత్పత్తి చేసుకొని బయటికి తెచ్చి చెబుతున్నా. లోపల ఒక సృజనాత్మకత ఉంది, ఒక జ్ఞానం ఉంది, ఒక ఆలోచన సరళ ఉంది, ఒక లోపల పరిశీలన ఉంది. ఏ ఏ పదాలను ఉపయోగించాలి, ఇక్కడ ఏ పదాలు చెబితే వాళ్ళకి అర్థమవుతుంది అనేదంతా ప్రాసెస్ నా లోపల జరుగుతుంది. అలాగే మీకు ఎలా ఉంది, ఇప్పుడు ఈ భాష విని మీరు అర్థం చేసుకొని లోపలికి వెళ్ళి అర్థం చేసుకునే ప్రక్రియ చేస్తారు. అంటే నేను చెప్పిన భావాన్ని మళ్ళీ మీరు భావంగా మలుచుకుంటారు ఈ భాషలోంచి. ఈ ప్రక్రియ మీలో జరుగుతుంది. అంటే ఈ ప్రక్రియలన్నీ మనం సృష్టించుకున్నామా? లేదు, అది శరీరానికి పెట్టబడింది. అదే మనిషికి ఇవ్వబడిన ప్రత్యేకత. మనిషికి ఇవ్వబడిందే అది. కాబట్టి ఇప్పుడు మనం ఆ సోల్, ప్రాణశక్తి, ఆత్మశక్తి, ఎరుక ఏదైనానండి, మీరు దాన్ని మనం గుర్తించాలి అంటే శరీరం ఉండాలి, మనసు ఉండాలి, రెండు ఉండాలి. మనసు కూడా ఉండాలి. మనసులో కోరికలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానము మనసులోనే ఉంటుంది. ఆ మనసేమి అంతమైపోదు. శరీరం ఉన్నంతకాలం మనసు ఉండాల్సిందే. శరీరం లేకపోతే మనసు ఉండడానికి ఛాన్సే లేదు. కాబట్టి అయితే ఇదే మనసు అప్పుడు మోక్ష మనసుగా మారుద్ది అంతే. నేను అనంత ఆత్మశక్తిని అనేది కూడా అదే మనసే. ఇప్పుడు నేను మనిషిని అని ఏ మనసు అంటుందో, నేను అనంత ఆత్మశక్తిని అని అదే మనసు చెప్పుద్ది అంతే. దాని స్టేజ్ మారింది, భావం మారింది, భావ మార్పు జరిగింది. ఇప్పుడు ఇదే మనసు నేను మనిషిని, ఈ శరీర పరిమితుడిని అని చెబుతుంది. ఆ శక్తిని అర్థం చేసుకున్నాక నేను అనంత ఆత్మశక్తిని అని అదే మనసు చెప్పుద్ది. మళ్ళీ చెప్పాలంటే మనసు ఉండాలి, చెప్పాలంటే నోరు ఉండాలి, చెప్పాలంటే అనుభవం ఉండాలి, చెప్పాలంటే అర్థమైన స్థితి ఉండాలి. అది శరీరం ఉంటేనే జరుగుద్ది. అర్థమైన స్థితి, అర్థం చేసుకునే స్థితి శరీరం లేనప్పుడు జరగదు. అందుకని అర్థం అవటం, అర్థం చేసుకోవడం, నన్ను నేను చూసుకోవడం, ఈ ప్రక్రియలన్నీ మానవ శరీరానికి ఇవ్వబడినవి. అందుకని ఒక మనిషికి మాత్రమే ఇది సాధ్యము అని మన పూర్వీకులైన పెద్దలు చెప్పారు. దాన్ని ఇప్పుడు సాధ్యమా అసాధ్యమా మనం చూసుకుంటున్నాం. మనం సాధన చేయకపోతే మళ్ళీ ఉపయోగం లేదు. అందుకని సాధన కూడా ఎవరి స్థితిలో అడు చేయాలి, మీ వయసును బట్టి. ఇప్పుడు ఈరోజు వింటున్న మీరు ఈనాటి స్థితిలో మీరు దాన్ని ఊహించుకొని వెళ్ళి మీ అనుభవంలోకి తీసుకొని, మీ జీవితంలోకి తీసుకొని మీకు వచ్చే సందేహాలు అడగాలి. ఏదో ఊహాత్మకంగా పుస్తకాల్లో చదివింది, అక్కడ చదివింది, ఎక్కడ చదివింది ఏం పని చేయదు. సాధన అంటే ఇప్పుడు నేను చేసేది. ఇప్పుడు వంట ఎలా వండాలో ఎవరో చెప్పారండి, అదంతా వంటల పుస్తకం రాశారండి. వంటల పుస్తకం అంతా చదివేసి ఆ పదార్థాలు బొమ్మలన్నీ చూసేస్తే కడుపు నిండుద్దా? కాదు కదా. ఆ పదార్థాలు తెచ్చుకొని ఆ పుస్తకంలో చెప్పిన ప్రకారం మనం వండుకొని ఆ పదార్థాలు తయారు చేసుకొని అలా పెట్టుకొని తింటే కదా మన కడుపు నిండేది. ఇదే అంతే. ఎవరో ఏదో చెప్పారు, ఆత్మశక్తి అన్నారు, ప్రాణశక్తి అన్నారు, ఎరుక శక్తి అన్నారు, బ్రహ్మం అన్నారు, ఆత్మజ్ఞానం అన్నారు అంతే. వాళ్ళు అనుభవం పొందామన్నారు, వాళ్ళు పొందారు, మనకు తెలియదుగా. మనం పొందాలంటే మళ్ళీ మొత్తం సాధన మనం చేయాల్సింది, మనం వండుకోవాలి, మనం తినాల్సిందే, ఆ సరుకులన్నీ మనం తెచ్చుకోవాల్సిందే. ఇది నేను చెప్పేది. అందుకని మీరు ఏదైనా ప్రశ్న అడగాలి అన్నప్పుడు మీరు ఇప్పుడు అడగటం తప్పని అసలు నేను ఎవరికి చెప్పట్లేదు. మీరు ఏం అడిగినా చెబుతా, కానీ మీకు అది ఉపయోగపడాలిగా. మీరు ఏమడిగినా నాకు ఉపయోగపడుద్ది. ఎందుకనంటే నేను ఏదో ఒకటి చెప్పాలిగా. చక్కగా ఈ ప్రశ్న ఈరోజు ఈ ప్రశ్నకి ఇచ్చి చెప్పాను. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు లైన్లో నాకు 100-150 ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. నాకు చక్కగా కాసేపు మననం అవుతూ ఉంటుంది, ఆత్మజ్ఞానం వెళ్తూ ఉంటాను. అడిగిన వాళ్ళకి అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, లేని వాళ్ళకి లేదు. నాకైతే అర్థమవుతుందిగా. కానీ మీకు అర్థం అవ్వాలంటే మీరు ఇప్పుడున్న స్థితిలో, మీ భౌతిక పరిస్థితుల్లో, మీ శారీరక పరిస్థితుల్లో, మీ మానసిక పరిస్థితుల్లో మీరు ఏం సాధన చేయగలరో, ఎక్కడున్నారో, మీకు వచ్చే సందేహాలు ఏంటి, ఇది మీకు ఎంత అర్థమైంది. బిడ్డలోకి ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుంది అన్నప్పుడు అసలు మీకు ఉపయోగపడే కాన్సెప్ట్ కాదు. నేను అబద్ధం చెప్పినా మీకు తెలీదు. మీరు దయించి నన్ను సరిగ్గా అర్థం చేసుకోండి. లేదా మనం చనిపోయినాక ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందని అడుగుతారు నన్ను చాలామంది. చనిపోయినాక ఎక్కడికి వెళ్ళింది, నేనేం చెప్పినా నీకు అనుభవం లేదు, నిరూపణ లేదుగా. ఇప్పుడు అడగండి, ఇప్పుడు మోక్షం పొందేయచ్చు మనం. అది కదా అసలు ఇప్పుడే ఏదైనా చేయగలిగింది. శరీరం వదిలి చనిపోయినాక చెప్పడానికి నేను ఉండను, వినడానికి మీరు ఉండరు. ఒకవేళ చనిపోయినాక ఏమవుద్దని నేను చెప్పినా నిరూపణ లేదు. నేను ఒకటి చెబుతాను, ఇంకో ఆయన ఇంకోటి చెబుతాడు, 1,00,000 మంది 1,00,000 రకాలు చెబుతాం. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు మీరు నమ్ముతారు అంతే. అలా ఊహాత్మకంగా నడుస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానం చేతనే ఎవరో దాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే సాధనగా వెళ్ళటల్లా. ఇప్పుడు సాధన చేసి తెలుసుకుందాం అనేటువంటి విషయంలో వెళ్ళటల్లా. ఒక నమ్మకంగా
ఇప్పుడు పరిస్థితి లేదో మనకి జీవితం గడిచిపోతే చాలు, మన డబ్బులు మనకి, మన పిల్లలు మనకి, మన కుటుంబం మనకి, మన జీవితం మనకి, మనకు కష్టాలు రాకుండా కన్నీళ్ళు రాకుండా గడిచిపోతే చాలు, ఏదో మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు ఏమన్నా 4 మంచి మాటలు విందాం, అలా వినేసి ఆ మంచి మాటల్లోంచి ఏదో మనం కూడా తెలిసినట్టు ఏదో ఒకటి అడుగుదాం, ఏదో ప్రశ్న వేద్దాం అంటే చెబుతాను అన్నారు కాబట్టి కదా అని అనుకుంటే అసలు అది పొందలేం మనం అంటున్నా. మీరు ప్రశ్న వేస్తే నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు పొందాలి కదండి. ఇప్పుడు మీరు పొందిన వాళ్ళు బిడ్డది ఎట్ట తెలుస్తుంది? అసలు మనకు బిడ్డ విత్తనం, అంతే సింపుల్. మాతృగర్భంలోంచి విశ్వగర్భంలోకి వచ్చే వరకు బిడ్డ విత్తనమే. విత్తనం ఏం చేస్తుంది? విత్తనం జడమే, మనకు ఊరిని చైతన్యంలా కనపడే మానవ విత్తనం. అది మానవ విత్తనం కాబట్టి చైతన్యంలో కనపడుతూ ఉంటుంది. చెట్టు విత్తనం కదా, జడంలో కనపడుతూ ఉంటుంది. భూమిలో పారితే చెట్టు విత్తనం కూడా చైతన్యంలో ఎదుగుతూ కనపడుద్ది అంతే. అందుకని మీకు అవసరమైంది అడగండి, బాడీ మైండ్ సోల్. ఇప్పుడు ఈ బాడీ మైండ్ ఎలా వచ్చిందో మనం చెప్పుకున్నాం. మైండ్ ఎలా వచ్చింది? బాడీతో మనం ప్రపంచంతో ఇంటరాక్ట్ అవటం వల్ల మనం మొత్తం చూసినవి, చేసినవి, గ్రహించినవి అన్నీ జ్ఞాపకాలుగా లోపల ఉండాల్సిన అవసరం వచ్చింది. అది సృష్టి పెట్టిందంట. ఎందుకని గుర్తులేదు అనుకోండి, ఇవాళ ఒక పెన్ను చూసాం, అది పెన్ను అని చెప్పారు, ఇంకోటి పెన్సిల్ అని చెప్పారు, ఇది గుర్తులేదు అనుకోండి, రేపు పొద్దున్నెళ్ళి మళ్ళీ ఇదేంటంటే ప్రతి వస్తువుని పొద్దున్నే లేసి మనం ఇంట్లో భార్యని మళ్ళీ అందరినీ నిద్రపోగానే అన్నీ మర్చిపోయి ఫ్రెష్గా నేనెవరో మీరెవరో అని అందరిని అడుగుతున్నాం అనుకోండి, అసలు జీవితం నడక సాగుద్దా? అందుకని సృష్టి నడక సాగడానికి ఎటువంటి ఇబ్బందులు లేని ఏర్పాట్లన్నీ సృష్టి ఆల్రెడీ చేసేసింది. ఇందులో మనం కేవలం గ్రహింపే చేయాల్సింది. ఆత్మజ్ఞాన ఏర్పాట్లు కూడా ప్రతి మనిషి శరీరంలో పెట్టేసింది. అది మనం ప్రయాణించి ఆ వైపు సాధన చేసుకోవాలి అంతే. ఇప్పుడు చూడండి, బిడ్డ ఎదుగుతాడు, ఒక మనిషి పుడతాడు, ఆ మనిషి తండ్రి అవటానికి తల్లి అవటానికి అవసరమైంది ఆ శరీరంలోనే ఉంది. కానీ పుట్టగానే తల్లిదండ్రులు అవ్వలేరు. వాళ్ళు శరీరం ఎదుగుతూ ఉంటే, యవ్వనం వస్తూ ఉంటే, యవ్వనంలో వాళ్ళకి హార్మోన్లు ఉత్పత్తి అవుతూ ఉంటే, స్త్రీ పురుష ఆకర్షణ పెరుగుతూ ఉంటే, స్త్రీ పురుష అవయవాలు కూడా పెరుగుతూ ఉంటే, అప్పుడు స్త్రీ పురుషులిద్దరూ కలవటానికి అవసరమైనటువంటి ఒక శరీర నిర్మాణం ఒక దశలో తయారవుతుంది. చిన్నప్పుడు ఉండదు. ఆ దశలో మాత్రమే వాళ్ళు కలిసి తల్లిదండ్రులు అవ్వగలుగుతారు. అది అర్హత. అది సృష్టి ప్రాసెస్లో పెట్టింది, శరీర ప్రాసెస్లో. అలాగే ఆత్మజ్ఞానార్హత అనేది కూడా ఒక స్థితి వచ్చినాక, మైండ్ ఎదిగినాక తనను తాను సంభాళించుకొని ప్రపంచంలో బతకడం అనేది ఆ స్త్రీనో ఆ పురుషుడో తనంతట తాను అన్నింటినీ అర్థం చేసుకొని గ్రహించగలిగేటువంటి జ్ఞానం నేర్పు వచ్చినాక, అప్పుడు నువ్వు లోపల నిన్ను చూసుకో, నువ్వు గమనించుకో, నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి వల్లనే నీ శరీరం బతుకుతుంది. అదిగో చనిపోయిన శవం, ఆ శవంలో ఇప్పుడు ప్రాణశక్తి లేదు కనుకనే తీసుకెళ్లి కాల్ చేస్తున్నారు, పూడి చేస్తున్నారు. ఇప్పుడు బతికున్న వాళ్ళందరిలోనూ ప్రాణశక్తి ఉంది కనుకనే వాళ్ళు తిరుగుతున్నారు. ప్రాణశక్తి పోతే చనిపోయారు అంటున్నాము. కనుక నువ్వు బతికుండగానే నీ ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని చెబితే నీకు అర్థమవుతుంది. అర్థమయ్యేంత వయసు రావాలి, అర్థమయ్యేంత స్థితి రావాలి. చిన్నపిల్లలకి చెబితే అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రాణశక్తిని తెలుసుకోవాలంటే ప్రాణశక్తి శరీరాన్ని ఉపయోగించుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళి శారీరక అవసరాలన్నీ తీర్చుకుంటుంది. అలా తీర్చుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకున్న విషయాలన్నీ మనసు అయింది. అంటే బాడీ, మైండ్, సోల్. మైండ్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకున్న విషయాలంతే. దేంతో గుర్తుపెట్టుకుంది? సోల్తోనే, ప్రాణశక్తితోనే. సోల్ అంటే ప్రాణశక్తే, శక్తి అది. దానికి ఒక నిర్ణయాత్మకమైన విధానం ఏం లేదు. జంతువుల్లో ఉన్న ఇప్పుడు బల్బులో వెలిగినా కరెంటే, ఫ్యాన్లో వెలిగినా కరెంటే, ఫ్యాన్లో తిరిగినా కరెంటే, ఏసీలో కరెంటే, హీటర్లో కరెంటే, రైలు నడుపుతున్నా కరెంటే, ఎక్కడున్నా కరెంటే. అది దానికేం గుణం లేదు. కానీ వస్తువులు మారినాయి. అలాగే ప్రకృతిలో విభిన్నమైనటువంటి జీవరాశులు, వస్తువులు, పదార్థాలు, విషయాలు మారినాయి, కానీ శక్తి ఒకటే. అదే సోల్, ప్రాణశక్తి. దాన్నే ఆత్మశక్తి అన్నారు. మొత్తం ఒకటే అని చెప్పదలిచినప్పుడు. కాబట్టి ఇప్పుడు నీలో ఉన్న శక్తిని తెలుసుకుంటే మొత్తం ఉన్నది ఒకటే శక్తి అనే అనుభవం నీలో నీకు అవుతుంది. బయట అవటం కుదరదు. ఎందుకని? నువ్వు నీకు తెలియబడేలా నీ శరీర నిర్మాణం ఉంది. మిగిలిన జీవులకు లేదు అది. నువ్వు ఇప్పుడు రాయిలోకి వెళ్ళి, లేకపోతే మట్టిలోకి వెళ్ళు, మొక్కలోకి వెళ్ళు, ఇతర మనిషిలోకి వెళ్ళు, మీ ఆవిడలోనో, మీ ఆయనలోనో, మీ పిల్లల్లోనో నీ శక్తిని తెలుసుకోలేవు. నిన్ను నువ్వు తెలుసుకోగలవు. కాసేపు మనసు ఎలా ఏర్పడింది? ఇప్పుడు మనసు కదలకి, శరీర కదలకి ఆధారం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి పోతే ఏమైంది? శరీరం అక్కడే ఉంది, శరీరం కదలటం లేదు. అంటే మనసు మనో కదలికలు కూడా లేవు.
అంటే ఇప్పుడు మనసు ఏంటని అర్థం? ప్రాణశక్తిలో ప్రింట్ అయిందని అర్థం. ఒకవేళ ప్రాణం పోయినప్పుడు మనసు అన్న కదలాలిగా. మనసు ఒకవేళ ప్రాణశక్తికి సంబంధం లేనిదైతే అంటే మనసు కూడా కదలటల్లా, శరీరం అక్కడ పడి ఉంది, తీసుకెళ్లి శవాన్ని కాల్చేస్తున్నారు. కాబట్టి శరీరంతో ఉండగా అదే మనసుతో, ఏ మనసుతో అయితే శరీర ప్రక్రియలు చేస్తూ నేను అనుకుంటూ తిరుగుతూ మాట్లాడుతూ అన్నీ చేసుకుంటావో, కాసేపు ప్రశాంతంగా అదే మనసుతో అదే మనసును పట్టుకో. ఆ శక్తి మాత్రమే ఇవ్వబడింది నీకు. నువ్వు మనసుని మనసుతోనే పట్టుకోవాలి, నీ శక్తిని శక్తితోనే పట్టుకోవాలి. అదే ఎరుక. ఇక్కడ ఎరుక శక్తి అంటే అది. నువ్వు నేను శరీరం అని బయటకు వెళ్తున్నప్పుడు రొటీన్ లైఫ్, నువ్వు నేను నీ శక్తిని అని నీ లోపలికి వెళ్తున్నప్పుడు ఎరుక. రొటీన్ లైఫ్కి భిన్నంగా వెళ్తున్నావు. ఆ అవకాశం నీకు ఇవ్వబడింది. నువ్వు మనసుతో మనసును పట్టుకోవచ్చు, శక్తితో శక్తిని పట్టుకోవచ్చు, ఆలోచనతో ఆలోచనను పట్టుకోవచ్చు, భావంతో భావాన్ని పట్టుకోవచ్చు. మొత్తంగా నీతో నువ్వు నిన్నే గమనించుకోవచ్చు. ఈ ఒక్క ఫెసిలిటీ నీకే ఉంది. అందుకని ప్రశాంతంగా లోపల కూర్చొని కాసేపు నిన్ను చూసుకోమన్నారు. ఇవన్నీ కూడా నీ మొత్తం శరీర ఎదుగుదల అయినాక మాత్రమే కుదురుతుంది. బేబీలోకి ఎప్పుడు వెళ్తుంది కాదు, బేబీలోకి వెళ్ళటం కాదు. అసలు 4-5 ఏళ్ళు వచ్చిన కుర్రోడికి చెప్పినా అర్థం కాదు, అర్థమే కాదు. 10 ఏళ్ళు వచ్చిన కుర్రోడికి చెప్పినా అర్థం కాదు, అర్థమే కాదు. అసలు పెద్దోళ్ళకి అర్థమవుతుందా? 90 ఏళ్ళ ముసలోళ్ళకి కూడా ఇప్పుడు అర్థం అవట్లేదు. దాని మీద ఆసక్తి ఉండి ఆ చెప్పిన విషయాన్ని గమనించి కొంచెం లోపలికి వెళ్ళి చూసుకుందాము అనేటువంటి ఒక సంస్కారం ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. లేదు నేను శరీరంతోనే నాకు ఖాళీ లేదు, అనుభవించేవే ఖాళీ లేదు, డబ్బులే సరిపోలేదు, సుఖాలే సరిపోలేదు, భోగాలే సరిపోలేదు, ఇంకా అనుభవాలే సరిపోలేదు, నేనెక్కడ తెలుసుకుంటాను ఈ గొడవ తగలే, ఈ ఆధ్యాత్మికమేంటి, అసలు దేవుడు లేడు, పాడు లేదు, ఏమీ లేదని బతికేసేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. అయితే దేవుడు ఉంటాడు అందరికీ, ఒక రక్షకుడుగా, ఓ సహాయకుడిగా. అంటే నా వల్ల కానీ నాకు అనారోగ్యాలు వచ్చినాయి, ఏమో తగ్గుద్దో తగ్గదో, చచ్చిపోతానో, దేవుడా నీకు దండం పాడేస్తే, నీకు నమస్కారం పెట్టి ఏదో నా ఆచార ప్రకారం నా మత ప్రకారం ఏదో చేసేస్తే నువ్వు కాపాడుతావు అనేది నాకు ఒక నమ్మకం. చక్కగా హాయిగా ఉంటుంది. అలా పెట్టుకున్నాం అంతే. దేవుడు మతం అంతవరకే పెట్టుకున్నాం, మన రక్షణలకి, మన అవసరాలకి, మన కోరికలకి, మన భయాలకి. కానీ జ్ఞానం వీటేటికి సంబంధించింది కాదు, భయాలకు సంబంధించింది కాదు, రక్షణలకు సంబంధించింది కాదు. జ్ఞానం అనేది నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ నేను జ్ఞానస్వరూపుడినే అని తెలుసుకునేది, నేను జ్ఞానస్వరూపురాలనే అని తెలుసుకునేది, నేను శక్తి స్వరూపమే ఈ శరీరం అని నేను భావించుకుంటున్నాను, ఈ మనసు అని నేను భావించుకుంటున్నాను. అసలు మనసు అనేదే లేదు. మనసు అనేది కేవలము శరీరంతో నేను చేసినటువంటి విషయాల గ్రహణ శక్తి, జ్ఞాపకము. అక్కడ మనసు అనేదే లేదు. ఆ జ్ఞాపకాలు ఊరికనే ఉన్నాయి అంతే. ఆ జ్ఞాపకాలు తీసేస్తే మనసే లేదు, నిజంగా మనసు లేదు అక్కడ. ఈ శరీరం అనేది 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో ఉండి తర్వాత నశించిపోద్ది, నేను దాన్ని ఆపలేను అంటే శరీరం లేకుండా పోద్ది. అసలు ఇప్పుడు ఉన్న మనసు కూడా నిజం కాదు, అది ఊరికనే జ్ఞాపకాలు, ముద్రలు. అంటే ఒక మనిషి నుంచుంటే నీడ పడుతుంది చూడండి, ఛాయ. ఎండలో మనిషి నుంచున్నాడు అనుకోండి, ఒకవైపు నీడ పడుద్ది. ఏ లైట్ కింద నుంచున్నాం అనుకోండి, ఒకవైపు నీడ పడుద్ది. నీడ ఉంది అక్కడ, మనిషి నీడ అంతే. అలాగే శరీరం యొక్క కదలికల నీడ మనస్సు. శరీరం ఎన్ని రకాలుగా కదిలిందో చిన్నప్పటి నుంచి, ఎన్ని అనుభవించిందో, ఆ కదలికల నీడల మనసు అంతే, ఏం లేదు అక్కడ. అది ఉందనుకొని, నిజం అనుకొని, ఆలోచనలు అనుకొని మనం బరుగు పెడుతున్నాం. అక్కడ ఏం లేదు, అసలు మనసే లేదు. మనసుని ఎతికితే తెలుస్తుంది మనసు లేదు అని. అంటే మీకు ఇది అర్థం అవ్వాలంటే ఎలాగంటే, ఒక టవల్ ఉందనుకోండి, ఒక తుండు అంటాం, టవల్ అంటాం, ఇంత పొడుగుని ఉంటుంది. ఆ టవల్ అలా పట్టుకోండి, ఇదేంటి అని అడిగితే తుండు అంటాం. ఓహో ఇది తుండా, సరే. ఆ తుండులోంచి, ఆ టవల్లోంచి ఒక్కొక్క దారము పీకేయండి. టవల్ అది ఏకంగా ఉన్నట్టు మనకు కనపడుతుంది, ఏకవస్త్రం లాగా మనకు కనపడుతుంది. కానీ ఏకవస్త్రం కాదు అది, అది నేయబడింది, దానిలో అనేక దారాల సంపుటుంది. ఒక్కొక్క దారము తీసి కింద పడేయండి జాగ్రత్తగా. ఆ మొత్తం దారాలన్నీ కింద పడేయింది. ఇప్పుడు టవలేది, తుండేది. అసలు వస్త్రం ఏదైనా ఇంతే, వస్త్రాలన్నీ అలా తయారైనవి, దారముల చేత తయారైనవి. కానీ అది ఏకవస్త్రం కింద మనకు అనిపిస్తున్నది అంతే. దారాలు ఎక్కడి నుంచి తయారైనవి? పత్తి నుంచి తయారైంది. పత్తి ఎక్కడి నుంచి తయారైంది? మొక్క నుంచి వచ్చింది. మొక్క ఎక్కడ ఎదిగింది? భూమి నుంచి వచ్చింది. మళ్ళీ అన్ని పంచిపోతాల్లోకి వెళ్ళిపోతాయి.
ఎలా అయితే వస్త్రము దారములన్నీ తీసేస్తే ఆ వస్త్రము తుండనే పేరు లేదో, అక్కడ ఉన్నాయన్నీ దారపు పోగులో, అలాగే మనసు అనేది లేదు. శరీరముతో చేసినటువంటి పనుల ఛాయలు మనసుగా అనిపిస్తున్నాయి. అందుకే ఊరికి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి తెలియదు. శక్తిలో కదలికలు అంతే, వాటికి ఏ రూపము లేదు అసలు. ఎందుకంటే అవి సజీవమైనవి కాదు. అవి మళ్ళీ సజీవత్వాన్ని శరీరంతో కదిపి మనం వాటికి సజీవత్వాన్ని ఇస్తున్నాం. చెబితే మనసు లేదు అక్కడ. ఇప్పుడు అదే మనసుని మళ్ళీ మనం లోపలికి పరిశీలించుకొని నేను శక్తిని అని తెలుసుకుంటే అదే మనసు నేను శక్తి అంటది. అప్పుడు మనసు కాదు, అది అనంతాత్మశక్తి. నేను అనంతాత్మశక్తిని అని చెప్పేది కూడా మనసే, కానీ అప్పుడు అది మనసు కాదు, నేను అనంతాత్మశక్తిని అంటది. నేను మనిషిని, నేను ఫలానా అని లక్షల విషయాలు కోట్ల విషయాలు చెబుతూ ఉంటుంది, ప్రాపంచిక విషయాలని, అప్పుడు అది మనసు. నేను మనిషిని శరీరాన్ని అన్నప్పుడు అది మనసు కాదు. నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు అది కూడా మనసే, కానీ చెబుతుంది అప్పుడు మనసు కాదు, అప్పుడు అది అనంత ఆత్మశక్తి, అదే మనసు. నేను మనిషిని అంటున్నప్పుడు అదే అనంత ఆత్మశక్తి మనసు. ఇప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళి చూసుకోవటమే. అది శరీరం ఉన్నప్పుడే కుదురుద్ది, శరీరం లేకుండా కుదరదు. మరి ఎలా అండి, ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి? ఏమి చేయొద్దు, ప్రశాంతంగా కూర్చోకాసేపు, బుర్రను పాడు చేసుకోబాకండి, అలివిగాని విషయాలు అడగబాకండి. నన్నే కాదు, మీరు తెలివిగల వాళ్ళైతే, నిజాయితీగా మీరు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే భవిష్యత్తుకు సంబంధించిన ఎవరిని అడగబాకండి, మరుజన్మలకు సంబంధించిన ఎవరిని అడగబాకండి, గతానికి సంబంధించిన ఎవరిని అడగబాకండి. గతపు విషయాలు, ఇప్పుడు ఈ బిడ్డకి ఏమైంది, కడుపులో ఏమైంది, అంతకుముందు ఏమైంది, అంతకుముందు జన్మలు ఏమైంది అడగబాకండి. అడగొద్దు అనేది మీరు తప్పని కాదు, నేను అడగాలని క్యూరియాసిటీ వస్తుంది ఎవరికైనా. ఆధారం లేని సత్యాలండి మిమ్మల్ని బురుడి కొట్టించేయచ్చు ఎవరైనా. నమ్మకమే నిరూపణ ఏంటి? ఇప్పుడు అడగండి నేను ఎలా మారొచ్చని. ఇప్పుడు మీరు నాకే క్వశ్చన్ ఏంటి, దమ్ముంటే నువ్వు చెప్పబోయా నేను ఆత్మజ్ఞాన స్వరూపుణ్ణి ఎలా అవ్వచ్చు, నీకంత దమ్ముందా, ఇన్ని ఉపన్యాసాలు చెబుతున్నావు కదా, నేను సాధన చేసుకుంటాను, నువ్వు చెప్పిన ప్రతి సాధన చేస్తాను, నేను ఆత్మజ్ఞాన స్వరూపుణ్ణి ఎలా అవ్వచ్చు, దమ్ముంటే చెప్పమని అడగండి. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మాట అది, ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట అది. ఇప్పుడు నిరూపణ అవుద్ది. నేను చెబుతా, మీరు చేస్తారు, మళ్ళీ మీకు అనుమానాలు వస్తాయి, మీరు అడుగుతారు, మళ్ళీ నేను చెబుతా. ఇలా సాగుతానే ఉంటుంది. నేను మీరు ఓడిపోయే వరకు మీరు పొందనన్నా పొందాలి దాన్ని, లేదా నేను చేతులెత్తి దండం పెట్టి నేను చెప్పేది అబద్ధాలండి బాబోయ్ నా వల్ల కాదని దండం పెట్టాలి. అప్పుడు తేలిపోద్ది గురువుల గురించి, మొత్తం ఆధ్యాత్మికత గురించి, భక్తి గురించి, దేవుడి గురించి అంతా తేలిపోద్ది. ఇప్పుడు ఎందుకు తేలటం లేదంటే అసలు విషయం ఏంటంటే మనం ప్రస్తుతం అడగం, భవిష్యత్తు. ఎప్పుడు భవిష్యత్తు. గురువులు మహాత్ములంతా జరగబోయేదన్న చెబుతారు, రాబోయే జన్మలన్న చెబుతారు, లేదా గడిచిపోయిందన్న చెబుతారు. వాటికి నిరూపణ లేదు. ఆత్మశక్తి ప్రస్తుతము. అనంత ఆత్మశక్తికి కాలభేదము లేదు. శక్తికి అసలు కాలభేదం లేదు. శక్తి సర్వవ్యాపకము, ఎప్పుడూ ఉన్నది అన్న స్థితి అంతే. నిన్నున్నది, రేపు ఉంటుంది, ఇది లేవు దానికి. అది ఎప్పుడూ ఉన్నది, ప్రజెంట్. శక్తి ఎప్పుడు జీవము, సజీవము. మనం పరిమితిలో ఉండటం చేత, ఆ పరిమితిలో ఉన్న మనం భూమిలో ధూళి కణం అవటం చేత, ఆ భూమి గిరగిర గంటకి 1000 కిలోమీటర్లు తిరిగిపోవటం చేత, తిరగటం వలన సూర్యుడు భూమి గోళాకృతిలో ఉండటం చేత, గోళాకృతులు అంటే గుండ్రంగా బంతిలాగా ఉండి తిరగటం చేత, సూర్యుడు ఒకవైపు పడి ఒకవైపు పడకపోవటం వలన పగలో రాత్రి ఏర్పడటం చేత, ఆ గమనము వలన కాలాన్ని మనం పెట్టుకున్నాం. కాలం అసలు లేదు, అప్పుడు కూడా లేదు. నిజం చెబితే కాలం అప్పుడు కూడా లేదు. కాలాన్ని గుర్తింపు కోసం మనం పెట్టుకున్నాం. ఆ గమనాన్ని కాలంగా గుర్తింపు పెట్టుకొని వ్యావహారిక జీవితంలో మనం జీవించడానికి అనువుగా కాలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అసలు కాలం అనేదే లేదు ఇక్కడ, ఎక్కడా కాలం అనేది లేదు. ఇది ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే తెలుస్తుంది. అయితే వ్యావహారిక జీవితంలో కాలం లేదంటే ఎలా? గుర్తింపు మాట్లాడుకోవాలిగా, ఏమండి మనం ఎప్పుడు కలుద్దాం, రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం చెప్పుకోవాలిగా, ఫలానా టైంలో కలుద్దాం అని వ్యావహారికంగా ఏర్పాటు చేసుకున్నాం. అందుకని పరిమిత శరీరాలు, కోటాను కోట్ల జీవులు, విస్తృత ప్రపంచం, అనేక అవసరాలు, 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం ఇక్కడే జీవించాలి ఇన్నిటి మధ్య. అందుకని మనం పెట్టుకున్న నామము, మనం పెట్టుకున్న పేర్లు ఏవైనా సరే, మనకు కానీ బయట వస్తువులకు కానీ, అలాగే మనం ఏర్పరుచుకున్న కాలము, అలాగే మనం తయారు చేసుకుంటున్న వస్తువులు అన్ని నామరూపాదులు కాలముతో సహా అన్నీ కూడా మిథ్య. మిథ్య అంటే వ్యావహారిక సత్యములు.
అంటే మనం బ్రతకడానికి వ్యవహారం కోసం మనిషి తన ప్రజ్ఞతో తాను చేసుకున్నటువంటి తన అనుకూల సృష్టి. ఎందుకని బతకడానికి అనువుగా, అంతే తప్ప సత్య సృష్టి కాదు. అందుకని మిథ్య అంటారు దాన్ని. మిథ్య అంటే నువ్వు తయారు చేసుకుంది అంతే. ఒరిజినల్ ఏంటంటే నువ్వు శక్తివి అంతే. నువ్వు శక్తిని అన్నప్పుడు కాలం లేదు, నామం లేదు, రూపం లేదు. నామం మనమే పెట్టుకున్నాం, రూపం తల్లి గర్భంలో విత్తనం తయారై బయటపడినాక రూపం చూడండి. పోనీ రూపం ఏమన్నా స్టాండర్డ్గా చెప్పండి, ఆగింది ఎక్కడన్నా రూపం ఒక చోట? చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మన రూపం మారిపోతానే ఉందిగా, చచ్చేదాకా మారుతానే ఉంటుందిగా. మరి రూపం ఏంటి? సెటిల్డ్ రూపం ఎక్కడన్నా ఉందా? నశించిపోద్ది అనేది వదిలేయండి. అసలు ఉన్నంతకాలం 100 సంవత్సరాల్లో సెటిల్డ్గా ఒక రూపం ఒక చోట ఆగింది, ఇది నాదని చెప్పడానికి. పోనీ నిరంతరం మారిపోతుంది. పోనీ మారిపోతున్న రూపాన్ని నేను ఆపగలను ఎక్కడన్నా? అంటే రూప మార్పే నా చేతిలో లేదు, శరీర మార్పే నా చేతిలో లేనప్పుడు నా చేతిలో లేని దాన్ని ఇది నాదని నేనటి చెబుతాను. అసలు అదొక శక్తి నియంత్రణలో సాగిపోతుంది. అందుకని ఆ శక్తి ఏంటో తెలుసుకో. ఆ శక్తి నువ్వే, నీ లోపలే ఉంది. నీ శరీరం నువ్వు కాదు. ఎందుకని నీ శరీరం నువ్వు చెప్పినట్టు ఇంటర్లో దాని ఇష్టం వచ్చినట్టు అది పోతుంది, మారిపోతానే ఉంది, నిరంతర మార్పులకు లోనవుతానే ఉంది. ఆ శక్తిని తెలుసుకో అని చెప్పారు మహాత్ములు. ఆ తెలుసుకునే అవకాశం ఒక్క మానవుడిగా నీకే ఉంది నాయన. నిన్ను చూసి నువ్వు చూసుకునే ఫెసిలిటీ నీకు మాత్రమే పెట్టారు అని. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, మనసు అనేది అసలు లేదు, మనం తయారు చేసుకున్నాం అని చెప్పుకున్నాంగా. శరీరంతో చేసిన పనులన్నీ గుర్తున్నాయి, జ్ఞాపకాలుగా అంతే. గుర్తున్నాయి, అక్కడ ఏమి లేవు, గుర్తే ఉన్నాయి అంతే, అంతకు మించి ఇంకేమి లేవు. గుర్తున్నాయి, ఏమీ లేనప్పుడు అక్కడ అసలు మనసు ఉందా? మనసు అనే ఒక భ్రమ ఉంది అంతే, అదే గుర్తు. దాన్ని జాగ్రత్తగా భ్రమని తెలుసుకుంటే జాగ్రత్తగా లోపలికి వెళ్ళి మనసుకి శరీరానికి ఉపయోగపడుతున్న శక్తి ఏంటి అన్నప్పుడు మనసుని ముందు వదిలే, మనసులో ఆలోచనలు వదిలే, భావాలు వదిలే, లోపలికి వెళ్ళి శక్తి భావంలో కూర్చో. శక్తి ఉందా లేదా? ఆ శక్తి భావాన్ని పట్టుకోవడానికి నీకు టైం పట్టుద్ది. ఎందుకని? వస్తువులు, విషయాలు, రూపాలు, ప్రకృతితో మమేకమైపోయి శారీరక అవసరాలు తీర్చుకుంటూ ఉన్న నేను ఏమీ లేని ఖాళీ శక్తి భావాన్ని అంత ఈజీగా ఎట్ట పట్టుకోగలను? సంవత్సరాల నుంచి దీనికి అలవాటు పడిపోయాగా నేను. అంతే, అలవాటు పడిపోయినటువంటి విషయమే తప్ప ఇందులో అద్భుతం ఏమీ లేదు. మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చొని ఆ శక్తి భావనలో ఖాళీగా ఉండటం అలవాటు చేసుకో. ఆ శక్తి భావనలో ఖాళీగా ఉండటాన్ని తపస్సునో, ధ్యానమనో, విచారణ మార్గమనో, పరిశీలన మార్గమనో, సెల్ఫ్ ఎంక్వైరీ అనో, వేల లక్షల పేర్లు ఎవరికి దోచినా వాళ్ళు పెట్టారు దానికి. కానీ ఇంతకీ ఏమీ లేదు. నువ్వు అనంత సర్వవ్యాపక ఆకాశము యొక్క శూన్య స్థితి అంటావా, ఖాళీ స్థితి అంటావా, శక్తి స్థితి అంటావా, లేదా ఆకాశ స్థితి అంటావా? నీ చుట్టూ ఉన్న ఖాళీని అలా అనుభూతి చెందుతూ ప్రశాంతంగా కూర్చో. నీకే అర్థమవుద్ది కొంతకాలానికి. నువ్వు మనోస్థితిని దాటినప్పుడు, దేహస్థితిని దాటినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ శక్తి స్థితి అర్థమైపోతుంది. ఇది ఆటోమేటిక్గా అర్థమయ్యేదాన్ని నీకు నిరూపించి చూపించడం ఎలా కుదురుతుంది? నువ్వు సాధన చేయాల్సిందే. అందుకని సాధన చేసేటప్పుడు వచ్చేటప్పుడు సందేహాలు అడగండి. సాధన చేస్తూ సాధన చేసేటప్పుడు సాధనకు అనుకూలమైన ఇప్పటి పరిస్థితుల్లో మీ వయసుకు తగ్గ సందేహాలు మీరు అడగాలి. పసిబిడ్డలప్పుడు ఏమైంది అనేది నేను చెప్పినా మీరు ఎలా తెలుసుకోగలరో అది చెప్పండి నాకు. బోల్డ్ మంది నాకు ప్రశ్నలు పంపుతారు. చనిపోయినాక ఏమవుద్ది, ముందు జన్మలో ఏమయ్యి ఉంటుంది, వెనక జన్మలో ఏమవుద్ది, ఇదంతా జ్ఞానం జన్మ జన్మలకి వస్తుందా? అన్నిటికీ ఆన్సర్లు చెప్పేశారు మహాత్ములు, రాసి పెట్టేశారండి. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడు చెప్పక్కర్లా కొత్తగా. ఒకవేళ నేను చెప్పినా వాటిలోంచి చేయరు, నాకు నచ్చింది చెబుతాను. లేదు ఆ ఏరటం కూడా ఎందుకు అనుకుంటే, నా మాట వినే పిచ్చోళ్ళు 10 మంది ఉన్నారనుకుంటే ఇంకా నా ఇష్టం వచ్చినవన్నీ చెబుతాను, నా మాట సాగుతుంది అనుకుంటే. కానీ వాటికి నిరూపణ ఉండదు. నిరూపణ అనేది ఇప్పుడు ఈ నిమిషం వాస్తవంలో మాట్లాడుకోవాలి. మనం వాస్తవంలో మాట్లాడుకోవాలంటే మీరున్న స్థితి నుంచి ఇప్పుడు ఉన్నదాన్ని మీరు అప్లై చేసుకుంటూ సాధన చేసుకోవాలి. ఆ సాధన చేస్తున్నప్పుడు మీకు వస్తున్న సందేహాలు అడగాలి. మీరు అప్లై చేసుకోకుండా ఎన్ని సందేహాలు అడిగినా, మీరు సాధన చేయకుండా ఎన్ని సందేహాలు అడిగినా మన ఇద్దరం ఊరికనే మాట్లాడుకోవటమే. నా వరకు ప్రాబ్లం లేదు, చెబుతా, కానీ మీకు ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు ఉపయోగం ఉండదు అంటే సాధన చేయనప్పుడు అనుభవం ఎలా వస్తుంది మీకు? సాధన చేస్తుంటే వచ్చే సందేహం అనుభవానికి ఉపకరిస్తుంది. అందుకని ఖచ్చితంగా చూడండి, జాగ్రత్తగా ట్రై చేయండి. ఏమీ లేదు, ప్రశాంతంగా కూర్చోండి, మీ లోపలికి వెళ్ళండి. మనోభావాలు తగులుతాయి, ఆలోచనలు పైకి వస్తాయి, శరీరం నేననేది వదలదు, సంవత్సరాల నుంచి ఉంది. జాగ్రత్తగా వాటిని కొంచెం పక్కన పెట్టేసి ఆ భావాలను కాసేపు నేను ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటున్నాను,
శక్తి ఖాళీగా ఉంటుంది, శక్తి ప్రశాంతంగా ఉంటుంది, శక్తి విశాలంగా ఉంటుంది. శక్తి నా చుట్టూ ఉన్న ఖాళీ అంతా అనంత ఆత్మశక్తే, అదే నాలో ఉన్న అనంత ఆత్మశక్తి. మొత్తం అనంత ఆత్మశక్తి సర్వవ్యాపక ఆకాశం వలె ఉన్నది అని అలా ప్రశాంతంగా శక్తిభావంతో కూర్చోండి. ఎన్ని ఆలోచనలు వచ్చినా ఇప్పుడు నేను లేవను, కదలను, ఈ శరీరాన్ని కదపను. ఆ ఆలోచనలో ఉన్న భావాన్ని పట్టుకొని ఆ కోరికలకో, బాధలకో, దుఃఖాలకో, ఇష్టాలకో పరిగెత్తను. ఇప్పుడు పావుగంటో అరగంటో నా జీవితంలో కుదిరిన సమయాన్ని బట్టి అలా కూర్చుంటాను అని కూర్చోండి. చక్కగా కొంతకాలం పట్టుద్ది. కొంతకాలం అంటే నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, ఎంతకాలమో చెప్పలేము. జన్మలు పట్టినా ఆశ్చర్యపోవక్కర్లా. కానీ ఖచ్చితంగా నెలలకి, సంవత్సరాలకి మీలో మార్పులు అర్థమవుతాయి. మార్పులు ఖచ్చితంగా అర్థమవుతాయి. నాలో మార్పులు నాకు అర్థమైనవి కనుకనే ఇంత చక్కగా, ఇంత గ్యారంటీగా, ఇంత డంకా బజాయించి మీకు చెప్పగలుగుతున్నా. అయితే నేను దాని పూర్ణత్వంగా నాకు ఆ స్థితిని నేను పొందలేదు, నేను సామాన్యుడిని. కానీ మార్పులు మనకు తెలుస్తాయి. భౌతిక కాంక్షలు తగ్గుతాయి, భౌతిక ఆసక్తులు తగ్గుతాయి, కోపతాపాలు తగ్గుతాయి, నెగిటివ్ గుణాలు తగ్గుతాయి. ఇలా ఒక మానవుడిగా నాకుండేటువంటి దుర్గుణాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అది తెలుస్తూ ఉంటుంది. ఒక మనిషికి ఉండే చెడ్డ గుణాలన్నీ ముందు తగ్గిపోతాయి. అలా తర్వాత మళ్ళీ ఒక మనిషిలో ఉండే సద్గుణాలన్నీ పెరిగిపోతాయి. ముందు చెడ్డ గుణాలన్నీ తరిగిపోతాయి, తర్వాత మంచి గుణాలన్నీ పెరిగిపోతాయి, తర్వాత మంచి గుణాలు కూడా తరిగిపోతాయి. అప్పుడు ఆత్మశక్తి ఆవిర్భావం జరుగుతుంది. జాగ్రత్తగానండి. ముందు చెడ్డ గుణాలన్నీ తరిగిపోతాయి, తర్వాత మంచి గుణాలన్నీ పెరిగిపోతాయి. మంచి గుణాలన్నీ పెరిగిపోయినాక మంచి గుణాలు కూడా తరిగిపోతాయి. సాధనలో మళ్ళీ మంచి గుణాలను కూడా తరిగిపోయిన తర్వాత ఆత్మశక్తి ఆవిర్భావం అవుద్ది. నేను శక్తిని అన్న అనుభవం అవుతుంది. జరిగే ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ మనకు తెలుస్తూ ఉంటుంది. నాలో ప్రాసెస్ జరుగుతుంది, చెడిపోతుంది, మంచి పెరుగుతుంది, నేను ఇలా అవుతున్నాను అని ఆ ఒక్క వ్యక్తికే తెలుస్తుంది, బయట ఎవరికి తెలియదు. అలానే నువ్వు ఇంత ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చావు, ఇంత ఔన్నత్యాన్ని పొందావని ఎవరన్నా మీకు చెబుతుంటే మిమ్మల్ని బురుడి కొట్టించి మీ నెత్తిన టోపీ ఎట్టి మిమ్మల్ని వాడుకోవడానికి డబ్బు పరంగానో, సేవాపరంగానో, మీకున్న అధికార హోదాల పరంగానో మిమ్మల్ని వాడుకోవటానికి వాళ్ళు మిమ్మల్ని బురుడి కొట్టిస్తున్నారని అర్థం. ఆధ్యాత్మిక ఎదుగుదల మీది, మీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అది కూడా ఎదుగుదల కాదు, చెడిపోతుంది, మంచి పెరుగుతుంది, మంచి విపరీతంగా పెరుగుతుంది, పెరిగిపోయి 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 మంచి వెళ్ళిపోయి అందులో కలిసిపోద్ది. మంచి కూడా ఆగిపోద్ది, ఆగిపోయి కదా అనంతం అయిపోద్ది, శక్తిలో కలిసిపోద్ది. ఎందుకని శరీరానికి ఒక పరిమితి ఉందిగా, శరీరం ఆయువు కోల్పోద్దిగా. అందుకని పెరిగిన మంచి మళ్ళీ శరీరం అంతమయ్యే లోపల అది అనంత ఆత్మశక్తిగా కన్వర్ట్ చేసుకొని నీకు అనంత ఆత్మశక్తి అనుభూతిని ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనం చేసే సాధన అది కాబట్టి. కానీ ఆ సాధనలో జరిగే మార్పులు ఇవి. చెడిపోవటం, సంపూర్ణంగా చెడిపోవటం, సంపూర్ణంగా మంచి పెరగటం, సంపూర్ణంగా పెరిగిన మంచి ఆగిపోయి అనంత ఆత్మశక్తిగా మనకి అనిపించటం, కేవలం భావంలో అనిపించటమే అది. ఇప్పుడు నేను మనిషిని, ఈ శరీరాన్ని అని ఏ మనసు చెబుతుందో అదే మనసు నేను అనంత ఆత్మశక్తిని ఏం చెబుతుంది. కానీ అప్పుడు అది మనసు కాదు, అది అనంత ఆత్మశక్తి అంతే. మళ్ళీ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు కుదిరినంత వరకు చెప్పాను. నేను చెప్పేది నా సొంత విశ్లేషణలు. నేను ఆత్మానుభూతి పొందిన వ్యక్తిని కాదు, నేను సామాన్య మనిషిని, ఈ మార్గంలో ప్రయాణిస్తున్న ఒక చిన్న విద్యార్థిని అని చెప్పుకునే అర్హత కూడా ఉందో లేదో తెలీదు. విద్యార్థి అంటే చదువుకున్నాడు కాబట్టి ఆ పదం వాడాను. నేను సామాన్యుడినే. అర్థమైతే ఇందులో ఏదన్నా బాగుందనిపిస్తే మంచి తీసుకోండి, సరిగ్గా చెప్పలేదనిపిస్తే నన్ను క్షమించి వదిలేయండి. మంచి ఉంటే తీసుకొని ఆచరించుకుంటే మీకు ఉపయోగం, చెడు ఉంటే అసలు పట్టించుకోవద్దు, పొరపాటును కూడా చెడుని తీసుకోవద్దు, వదిలేసేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.